ఈ జూన్ మాసం ప్రభు బల్లారాధనకి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ జూన్ మాసమంతా దేవుని కృప మీ అందరికీ తోడుగా నిలిచి ఆయన మిమ్మల్ని అందరినీ క్షేమకరమైన అనుభవాలలో నడిపించునుగాక. ఈ జూన్ మాసమంతా ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. మీరు చేయుచున్న ప్రతి పనులలో, వ్యాపారాలలో దేవుడు మీకు తోడై ఉండునుగాక. దేవుడు ఈ మాసమంతా మిమ్మును, మీ కుటుంబాలను, మీకు కలిగి ఉన్న వారందరి చుట్టూ ఆయన కంచి వేసి కాపాడునుగాక. దేవుడు మిమ్మును, మీ బిడ్డలను వృద్ధిలోకి నడిపించునుగాక. ఈ మాసములో మీరు తలబెడుతున్న ప్రతి కార్యమును దేవుడు సఫలీకృతము చేయునుగాక. హల్లెలూయా. ఈ మాసములో ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వాక్యం చివరి మాటలు ఒకసారి చదవగా మనందరం విందాం. నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. విశ్వసించిన వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడతాం. గట్టిగా 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 హల్లెలూయా. దేవుడు చెప్తున్నటువంటి మాట, ఒక దైవజనుడు అక్కడున్నటువంటి ప్రజలతో దేవుని మాటగా తెలియపరుస్తున్నటువంటి ఒక వాగ్దానం. ఇంచుమించుగా 40 సంవత్సరాలు వాళ్ళు పడిన బాధ, వాళ్ళు పడిన ఇబ్బందులు, వారు పడినటువంటి కష్టాలు, వారు పడినటువంటి అవమానాలు, వారు మోసినటువంటి నిందలు, రకరకాల పరిస్థితులు, వీటన్నిటినీ దేవుడు ఎరిగి కొన్ని సందర్భాలలో నీకుంటున్న నీ ప్రయాసని ఎరిగే వాళ్ళు ఉండరు. కొన్ని సందర్భాలలో నువ్వు పడుతున్నటువంటి నీ కుటుంబంలో నువ్వు పడుతున్న నీ కష్టాన్ని నీ కుటుంబంలో ఉంటున్న సభ్యులు ఎరగరు. కొన్ని సందర్భాలలో నీ కుటుంబంలో నువ్వు ఎంత ప్రసవ వేదన పడుతూ, ఎంత మానసికంగా కృంగిపోతున్నావో, ఎంత ఒత్తిడికి గురవుతూ, ఒక శ్లోకానికి గురవుతూ మానసికంగా ఇబ్బందులు పడుతున్నావో, అది నీ కుటుంబంలో ఉన్నవారు కానీ నీ బంధువులు కానీ ఎరగకపోవచ్చు. కొన్ని పరిస్థితులను బట్టి నీ బంధువులే, అరే నా భర్త ఇంత కష్టపడుతున్నాడు, నా భార్య ఇంత కష్టపడుతుంది, నా పిల్లలు ఇంత కష్టపడుతున్నారు, నా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు, రెక్కలు ముక్కలు చేసుకొని రక్తం ఆవిరొచ్చేంత వరకు శ్రమ పడుతున్నారు అని కొన్ని సందర్భాలను బట్టి బిడ్డలు మీ పరిస్థితిని బట్టి ఎరగకపోవచ్చు. నీ కళ్ళమిటి వస్తున్న కన్నీళ్ళు నీ కళ్ళల్లోనే దాచిపెట్టుకుంటూ కృంగిపోతూ కుసించిపోతూ నడిపించబడవచ్చు. నీ కళ్ళల్లో దాగి ఉన్న ఆ కన్నీటిని ఎరగకపోవచ్చు నీ బంధువులు. అయితే బైబిల్ అంటుంది, 40 సంవత్సరాల నుండి కఠినమైనటువంటి ఆ కఠోరమైన దాస్యపు కాడి కింద నలిగిపోతున్న ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు ఎరిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎరిగిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు వాళ్ళకి వాగ్దానం చేస్తున్నాడు. నీ కష్టముని నేను చూశాను, నీ ప్రసవ వేదన నేను చూశాను. నువ్వు ఏ విషయం నిమిత్తమై నలిగిపోతూ మానసికంగా కృంగిపోతూ, అయ్యో నా బ్రతికెందుకు ఇలా అయ్యిందని ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా మార్చబడుతున్న సంగతి ఎవ్వరు ఎరగకపోవచ్చు. కానీ ఈ జూన్ మాసంలో నా దేవుడు నీ బాధను ఎరిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
ఎరిగి ఉన్న దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఎరిగి ఉన్న దేవుడు అంటాడు, నీతో ఎవరు లేరా, నీతో ఎవరు నడిపించబడట్లేదా, నీ కష్టము ఎవరికి తెలియదా, నీ ప్రయాస ఎవరు గుర్తుపట్టట్లేదా, నువ్వు కుటుంబంలో పడుతున్న తపనికి తగిన మేలు లేదని కృంగిపోతున్నావా, అయితే భయపడద్దు, అయితే కలవరపడద్దు. ఆ కలవరపడద్దు అని చెప్పిన దేవుడు అంటాడు, నేను మీకు తోడుగా ఈ మాసంలో నడవబోతున్నాను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా 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 హల్లెలూయా. ఆయన మనకి తోడై ఉండడమే కాదట, ఇక నీకు ఏమి తక్కువ కాకుండా ప్రభు ఈ మాసములు నేను నింపునుగాక. ఏమీ తక్కువ ఉండదు నీకు. ఏదో ఒక కొరతను బట్టి, ఏదో ఒక కొదువును బట్టి, ఏదో ఒక చాలని పరిస్థితిని బట్టి, ఏదో ఒక ఇబ్బందిని బట్టి నలిగిపోతున్నవే నీ మనసు. ఏదో నీ గుండెల్లో ఎక్కడో ఒక చోట పైకి బాగానే కనబడుతున్నా లోపల నీ మనస్సుని తులిచివేస్తుందే ఈ సమస్య. ఆ తక్కువైన సమస్యని ఈ జూన్ మాసంలో దేవుడికి తక్కువ కాకుండా చూడబోతున్నారు. స్తోత్రం చెప్పండి. దేవుడు మీ జీవితంలో ఇక ఏది తక్కువగా ఉండకుండా చేయబోతున్నాడు. ఈరోజు వారికి అది తక్కువ, ఈరోజు వారికి ఇది తక్కువ, ఈ సంవత్సరం వారికి ఇది లోటుగా ఉంది, ఇది తక్కువగా ఉందని కలవరాలతో, కన్యలతో, కష్టాలతో నడిపించబడుతూ వచ్చేవేమో ఈ జూన్ మాసంలో ప్రభు అంటారు, నేను నీకు తోడై ఉండి ఏమీ తక్కువ కాకుండా నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలు ఫరో సైన్యము దగ్గర 400 సంవత్సరాలు ఎన్నో కఠినమైనటువంటి బాధలు, ఆ దాస్యపు కాడి కింద కఠినమైనటువంటి బాధలు, ఆ మట్టి పిసుగుతూ, మట్టి తొక్కుతూ, తినటానికి తిండి లేకపోయినా ఒక పూట అన్నం తింటూ మండు టెండలో ఎండిపోతూ, ఆ భరించలేని ఆ భారం దాన్ని మోస్తూ నలిగిపోతూ, అయ్యో నా కష్టాన్ని ఎవరు చూస్తారు, అయ్యో అసలు నాకు దేవుడు అనేవాడు ఉన్నాడా, అయ్యో ఈ పరిస్థితి నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు అని గుండె నిండా వేదన, మనో దుఃఖముతో ఏడ్చి ప్రలాపిస్తూ ఉంటే వాళ్ళ మూలుగులను ఎవ్వరు ఎరగలేదట. మనం ఆరాధిస్తున్న దేవుడు వాళ్ళ మూలుగులను ఎరిగి ఉన్నాడు. ఈ ఆరాధనలో ఒక దైవజనుడిగా నేను మీతో వాగ్దానము చెప్పవలసిన ఆ మాట ఏంటంటే, దేవుడు చెప్పమన్న మాట, మీ జీవితంలో, నీ హృదయంలో నన్ను ఎవ్వరు ఎరగట్లేదే అని నలిగిపోతున్న నీ జీవితాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వు నలిగిపోతున్న నీ బాధని దేవుడికి తెలుసు. నువ్వు శోధించబడుతూ, క్షీణించబోతూ, కష్టాల మధ్యలో కాపురం చేస్తూ, కుక్కిటి మంచములు కుమిలిపోతూ అయ్యో అని ఆ వేదన, ఆ మూలుగు దేవుడు ఎరిగి ఇప్పుడు ఆయన అంటున్నారు, నీకేమీ తక్కువ కానివ్వను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి తక్కువ కానివ్వను అని చెప్పిన దేవుడు ఏం చేస్తాడు ఒకసారి చూడండి బైబిల్లో. నీకు తక్కువ ఏమీ కానివ్వను అని చెప్పిన దేవుడు, ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు. ఒకసారి చూడండి నెహెమ్యా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చదువుదాం. నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చదువుదాం. వారికి బోధించుటకు నీవిచ్చినటువంటి మన్నా నువ్వు ఇవ్వక మానలేదయ్యా. వారి దాహముకు ఉదకమిచ్చితివి. చూడండి, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించి వారి వస్త్రాలు పాతిగిల్లిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. చూశారండి, బైబిల్లో రాయబడింది,
ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యములో 400 సంవత్సరాలు బానిసత్వపు కాడి కింద నలిగిపోయిన వారిని దేవుడు విడిపించి ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి, ఆశీర్వదించబడిన దేశానికి నడిపిస్తూ ఉన్నాడట. ఈ మార్గంలో నడిపించబడుతున్న ఈ వ్యవధి కాలం 40 సంవత్సరాల ఈ వ్యవధి కాలంలో వాళ్ళకి ఏమీ తక్కువ చేయలేదట దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ జూన్ మాసంలో ప్రభు అంటారు, నీవు దేని కొరకు దేవుడు నిన్ను లోకములో నుండి ప్రత్యేకించి, లోకములో నుండి వేరుపరచి, లోకములో నుండి దేవుడు నిన్ను బయటికి లాగి పరలోక రాజ్యానికి చేర్చాలని ఇష్టపడి ఈ మార్గంలో నడిపిస్తున్నాడు. ఈ మార్గంలో నడిపించబడుతున్న ఈ వ్యవధి కాలములలో నీకు ఏమీ తక్కువ కాకుండా నా దేవుడు నీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈ వ్యవధి కాలములో దేవుని రాజ్యం వచ్చేలోపు, లేదా మనము తండ్రి దగ్గరికి చేరేంత వరకు ఈ వ్యవధి కాలములో ఇప్పుడు దాకా ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధాకరమైనటువంటి పరిస్థితులు, వాటన్నిటిలో నడిపించబడుతూ దాటుతూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కృంగిపోతూ, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను ఎరగట్లేదని ఒక క్షోభను అనుభవిస్తూ వచ్చావు. ఇప్పుడు ఈ వ్యవధి కాలంలో ప్రభు అంటారు, ఇక మీదట నువ్వు వేసుకున్న నీ వస్త్రాలు పాతకెళ్ళవు, నీ పాదములు బొబ్బలు కట్టవు, వాపు రావు. చెప్పులు లేకపోయినా పర్వాలేదు, నీకు వాపు రావు. దేని కొరకయ్యా అంటే దేవుడే మీకు తోడై ఉండబోతున్నారు. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, ఈ జూన్ మాసంలో నువ్వు ఏది ప్రారంభిస్తున్నా ఆ ప్రారంభించిన దానిని దేవుడు తక్కువ లేకుండా దేవుడు చూచునగాక. తక్కువగా కాకుండా దేవుడు మిమ్మల్ని సమృద్ధితో నింపునుగాక. నీ బిడ్డలు స్కూల్కి వెళుతూ ఉన్నా, నీ బిడ్డలు స్కూల్ని జాయిన్ చేయాలని ఆశపడుతూ ఉన్నా, నీ బిడ్డలు హాస్టల్లో జాయిన్ చేయాలని ఆశపడుతూ ఉన్నా, దేవుడు మీకు ఏమి తక్కువ కాకుండా సమృద్ధితో మీ కుటుంబాలను దేవుడు నింపునుగాక. సమృద్ధితో మీ కుటుంబాలు నింపునుగాక. దేవుడు మీకు ఏమీ తక్కువ కాకుండా ఆయన తోడై ఉండి సమృద్ధిని ఇచ్చునుగాక. హల్లెలూయా. ఆయన నిన్ను ఎరిగాడు, ఆయన నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. నన్ను ఎవరు ఎరగలేదయ్యా, నాకు గుర్తింపే లేదు, నాకు ఏ గుర్తింపు లేదు, నాకు ఏ ఆధార్ కార్డు లేదని నువ్వేమనుకోవద్దు. నీకు ఏ గుర్తింపు లేకపోయినా దేవుని గుర్తింపులో మనందరం ఉన్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంట్లో ఒకవేళ మనల్ని చేతగాని వారిలాగా ఎంచారేమో, ఇంట్లో ఒకవేళ మన మీద ఏమి పనికిరాని అన్నట్లుగా మనల్ని తోసి పక్కన పడేసి కూరలో కరేపాకుని తీసేసినట్టు తీసేసారేమో, ఇంట్లో అందరూ ఉన్న ఒంటరిగా బ్రతుకుతున్నావేమో, ఇంట్లో అన్ని ఉన్నా ఏవండి సంతోషము, సమాధానం, ఆశీర్వాదము లేక కరువు కాటకాల మధ్యలో, శ్రమలు సోదరుల మధ్యలో, ఇబ్బందు ఇరుకుల మధ్యలో, కష్టాలు కన్నీల మధ్యలో నీ జీవితాన్ని నడిపించుకుంటూ, అయ్యో నన్ను ఎవ్వరు గుర్తుపట్టట్లేదే, నేను ఎవ్వరి గుర్తింపుల్లో లేనే, నేను బ్రతకడం అవసరమా అని నీ జీవితంలో సందేహపడవద్దు. ప్రభు చెప్తున్నారు, నేను నిన్ను ఎరిగాను, నేను నీకు తోడై ఉన్నాను. తోడై ఉండడమే కాదు, నీకు ఏమీ తక్కువ కాకుండా ఈ మాసంలో నేను నీకు తోడై ఉండబోతున్నాను. స్తోత్రం, స్తోత్రం. 40 సంవత్సరాలు వాళ్ళ ఆత్మీయ జీవితంలో, ఈ 40 సంవత్సరాల ఈ వ్యవధి కాలంలో వాళ్ళు కోరుకున్న కోరిక, వాళ్ళు తింటున్న ఆహారం, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వస్త్రాలు, వాళ్ళు ఉంటున్న ఆ ఆహ్లాదకరమైన అనుభూతి అంతా ఇంత కాదు. అరణ్యంలో సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదం దేవుడిచ్చాడు. ఈ లోకమనే అరణ్యంలో ఏమీ లేని నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఏమీ లేదయ్యా అని నువ్వు అనుకుంటున్నవేమో, అరణ్యముగా ఉన్న నీ కుటుంబాన్ని సమృద్ధి కల దేశముగా దేవుడు ఈ మాసములో మార్చునుగాక. సమృద్ధి గల కుటుంబాలుగా దేవుడు మీ కుటుంబాలు నింపునుగాక.
సమృద్ధి గల కుటుంబాలుగా దేవుడు మిమ్మును మీ బిడ్డలను వృద్ధిలోకి నడిపించునుగాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ విషయాన్ని గురించి బాధపడొద్దు, ఏ విషయాన్ని గురించి కలవరపడొద్దు. ఏ అవమానాన్ని బట్టి ఏమండి నా పని దీవెనకరంగా లేదే, నా చేతి పనులు ఆశీర్వాదకరంగా లేదే, నేను కష్టపడుతున్నాను, ఒక్క చేత్తో కష్టపడుతుంటే 10 మంది ఇంట్లో తింటున్నారే అని నువ్వేమీ కలవరపడవలసిన అవసరం లేదు. నీ ఒక్క చేయి చాలు, దేవుడు సమృద్ధి గల చేతులుగా నీ చేతులను ఆశీర్వదించునుగాక. నీ చేతిని దేవుడు ఆయన చేతిగా మారుస్తాడు. మీకు కొంచెం ఆ మాట అర్థం అవడానికి కొంచెం ముందుకు వెళ్తాను, వినండి. దేవుడు యోసేపుని చిన్న వయసులో నుండి దర్శనాల ద్వారా కలల ద్వారా ఆయన ఆశీర్వదిస్తానని ఎన్నో మాటలు చెప్తా వచ్చాడు. వాటన్నిటినీ అన్నదమ్ములు చెప్పుకుంటున్నారు, అక్క చెల్లికి చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ బాగా, అరే బాబోయ్ నువ్వు ఎంత ఆశీర్వదించబడతావా, నీ పని నిలబడితే మా పనులన్నీ పడిపోతాయా, ఏంట్రా నువ్వు మాట్లాడేది అన్నట్టుగా చాలామంది దూషణగా మాట్లాడుతున్నారు. సరే, కొంచెం ముందుకెళ్తే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ అన్నోళ్ళు వాడి మీద అసూయపడి ఎవరు నీళ్ళ లేని బావిలో పడేసి వదిలేశారు. ఈ కాసేపు అక్కడ కొంచెం కట్ చేస్తే కొంచెం ముందుకెళ్తే అక్కడ ఏముంటుందంటే మరలా ఒరే ఈయన బావిలో పడేస్తే ఏం ప్రయోజనరా అని ఐగుప్తు రాజుకు అమ్మేశారు. బానిసగా వెళ్ళిపోయాడు. ఎలా ఉన్నాడు? ఇప్పుడు సత్రములో బరిగొడ్లను అమ్ముతారు, మీకు తెలుసా? గొర్రెలను అమ్ముతారు తెలుసా? కోళ్ళని వీటిని అమ్ముతారే, అట్లా యోసేపుని అమ్మేశారు. ఏమంటే నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు ఒక పక్క, అల్లారు ముద్దుగా పెంచిన అన్నదమ్ములు ఒక పక్క, వాళ్ళందరి మధ్యలో నుండి వారే తృణీకరించి వారే ఒంటరివాణి చేసి వాళ్ళని అమ్మేశాడు. ఇదిగో తీసుకోపోయాని కాదు, వాడికి ఒక చిన్న బ్యాట్ చేసి ఇదిగో వీడికి ఒక 100 రూపాయి లేకపోతే 2 నాణ్యాలకి వెళ్ళిపోతాడు, ఎవరైనా కొనుక్కోండి అని సత్రంలో పెట్టి అమ్మేశారు. ఆ అవమానం అది మామూలు అవమానమా? ఆ నింద మామూలు నిందనా? ఆ బాధ ఊహిస్తేనే గుండెలు పగిలిపోతూ ఉంటే ఈ యోసేపు మాత్రం సంతోషంగా పర్వాలేదయ్యా ఈ స్థితిలో నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా అనుకొని అక్కడ నిలబడ్డాడు. బట్టలు లేవు, గోసు మీద నిలబెట్టి అమ్మేశారు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. రేయ్ మా ప్రాంతానికి వచ్చావు, ఇగో పో పొలం పని చేయిపో అంటే, అయ్యా నాకైతే పొలం పని ఏం రాదయ్యా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా మా అన్నోళ్ళ దగ్గర పెరిగాను, నాకైతే ఏం రాదు. పో ఆ పని చేయిపో. సరే నువ్వు చెప్పావు కనుక నేను పోయి చేసి వస్తాను. చేయిపోరా, నా సరే చేస్తాను అని ఆడికెళ్ళి పని చేస్తా ఉన్నాడు. అందరికంటే సాయంకాలమే తొందరగా వచ్చేసాడట, పెందలకాడే వచ్చేసాడు. అరే నేను చెప్పిన పని చేసావా? చేశానయ్యా. పని రాదన్నావు కదరా? ఏమనయ్యా నువ్వు చెప్పావు, నేను అడవిడిగా పోయాను, చేసి వచ్చేసానయ్యా. ఓకే రే కొంచెం వంట ఏమైనా వండుపో అన్నాడు. నాకైతే వంటలేవు రావయ్యా. వంట రాదా? రాదయ్యా. సరే కొంచెం చేయిపోరా అంటే, సరే నువ్వు చేయమన్నావు కదయ్యా అందుకని నేను పోయి చేస్తాను అని పోయి వంట చేశాడు. వంట చేసి తింటుంటే అబ్బో ఆయన జీవితంలో ఎప్పుడు తిననంత రుచిగా ఉంది ఆ వంట. ఆశ్చర్యపడిపోయాడు. ఈడు నా దగ్గర చాలా తమాషా చేస్తున్నాడు. ఈడు ఏదడిగినా నాకు రాదు అంటాడు. కానీ ఎక్కడికి పంపిస్తే అక్కడ మాత్రం విజయముతోనూ సంతోషపరిచే ఒక వ్యక్తిగా ఈ వ్యక్తి వస్తున్నాడు. అసలు వీడు ఏం చేస్తున్నాడు అని సైనికుని పిలిచారే. అసలు వాడు ఏం చేస్తున్నారా, ఏదడిగినా రాదు అంటున్నాడు, అసలు వాడిని కనిపెట్టండి అన్నాడు. వాళ్ళు కనిపెట్టారు. వాళ్ళు కనిపెట్టి ఒక విచారం తెలియపరిచారు. మనం బైబిల్లో గమనిస్తే ఆదికాండంలో చక్కగా ఆ వ్యక్తి గురించి రాయబడింది ఏంటంటే, ఈయన పొలం దగ్గరికి వెళ్తేనట రాజు కూడా పొలం దగ్గరికి వచ్చి ఆ చెట్లు చాటున నక్కి ఆ చెట్లు చాటు నుండి చూస్తున్నాడట. వీడు ఎలా పనిచేస్తాడో చూద్దాము అని. ఇప్పుడు మీరు వినండి, వాడు ఎలా పనిచేస్తున్నాడంటే చేతి ఆ పొలం పని దగ్గరికి వెళ్ళి ఆ పొలం పని దగ్గర కూర్చొని కొడవలు చేతిలో పట్టుకొని చిన్నగా మోకరించి, ప్రభువా నాకైతే ఈ పని రాదు, నేను ఎప్పుడు ఈ పని చేయలేదు, కానీ నా యజమానుడు ఇక్కడికి పంపించాడు, ఈ పంట కొయ్యమన్నాడు, నాకు కొయ్యడం రాదు,
నా చేతులను బలపరచని ఆయన చేతులకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే, ఏమండి, యోసేపు చేతుల కంటే దేవుని చేతులు యోసేపు చేతులను పట్టుకుని వారంతా కోయడానికి దేవుడు సహాయం చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరే, అది అయిపోయింది. పోయి వంట చేయరంటే మరలా వంట దగ్గర పోతే ఈడు ఎలా వంట చేస్తాడా అని చూద్దామని ఆ కిటికీలోంచి నక్కి 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 చూస్తూ ఉంటే ఆ పొయ్యి మీద డేక్ష పెట్టి ఆ డేక్ష ఎలిగించి ఇప్పుడు ఆ డేక్ష దగ్గర గండు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నాకైతే ఏ వంట చేయడం రాదు, మా రాజుగారు మాత్రం వంట చేయమన్నారు, మరి నువ్వే చేపియ్యి అంటే ఇక దేవుడు ఆయన చేయబట్టుకొని చక్కగా ఆయన చేసిన పనిని ఆయన చేసిన వంటని రుచికరంగా మార్చారు. అద్భుతమైన మాట ఉంటుంది. అసలు ఆశ్చర్యకరమైన మాట ఏంటో చెప్పనా? ఆయన అంత అద్భుతంగా ఎంత మధురముగా మార్చబడ్డానికి కారణం ఏంట్రా బాబు అంటే, యోసేపు అంటారు, బాబు నాలో ఏమి లేదయ్యా, నా చేతి పనులను దేవుడు ఆశీర్వదించారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. దేవుడు నా చేతులను ఆశీర్వదించాడు, అందుకే నేను ఏది పట్టుకున్నా అది ఆశీర్వాదకరముగా మారుతుంది, అది దీవెనకరముగా మారుతుంది. దేవునికి స్తోత్రం. 39వ అధ్యాయం 2-3 వచనాలు చదువుమా. గనుక వర్ధిల్లుచు యెహోవా అతనికి తోడై ఉండెను గనుక, చూసారా, అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేశాడు. ఇప్పుడు ఇదంతా ఎవరు చూశారు? అతని యజమానుడు చూశాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. యజమానుడు చూస్తున్నాడు, అరే బాబోయ్ వీడి చేతులేంట్రా, వాడు వంట చేస్తున్న దీవించబడుతుంది, వాడు పొలానికి వెళ్ళిన దీవించబడుతున్నాడు. ఈ దీవెన ఎలా కలిగిందంటే యోసేపు చేతులను దేవుడు పట్టుకున్నాడు. ఈ జూన్ మాసంలో మీరు నమ్మండి, మీ చేతులతో మీరు ఏ పని చేసినా నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితము మీరు మీ కుటుంబ సభ్యులు అనుభవించుదురుగాక. ఒక దైవజనుడిగా ప్రవచన పూర్వకంగా ఈ మాట పలుకుతున్నాను. దేవుడు మీ చేతులను ఆయన చేతులతో బలపరిచి మీరు చేయునదంతయు సఫలమగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీ చేతులను బలపరుచునుగాక. ఇది యజమానులు అనేకులు చూచి ఆశ్చర్యపడేటట్లు మీ చేతి పనులను దేవుడు దీవించునుగాక. స్తోత్రం చెప్దామా గట్టిగా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకని ఏ విషయంలో కలవరపడద్దు. నీకు వచ్చిన పనే చెయ్యి, నీకు చేతనయ్యే పనే చెయ్యి, నీ చేతులతో నువ్వు ఏ చిన్న పనైనా చెయ్యి. ఆ చిన్న పనిలో సమృద్ధినివ్వగలిగిన దేవుడు ఈ మాసంలో మీ చేతులు పట్టుకోబోతున్నాడు. ఆమేన్. ఆయన మీ చేతులు పట్టుకొని మిమ్మల్ని బలపరుస్తాడు. ఇంకెందుకు నీకు బాధ, ఇంకెందుకు కలవరం? నీకేమీ తక్కువ చేయడు. రోగం ఉందా, పని చేసుకోలేకపోతున్నానయ్యా. కలవరం ఉందా, అయ్యో నేను పనికి పోదాం అనుకుంటున్నా కానీ పనికి సహకరించట్లేదయ్యా. నా శరీరం అంతా బలహీనం అయిపోయింది. నడుము నొప్పి, మోకాలు నొప్పి, షుగరు, బీపీ, థైరాయిడ్లు, రకరకాల వ్యాధులని బాధపడుతూ రోగాలను బట్టి కలవరపడుతున్నావా? ఏ రోగాన్ని గురించి నువ్వు కలవరపడిన అవసరం లేదు. దేవుడు నీకు ఏమీ తక్కువ కాకుండా ప్రభు నీ చేతులను దీవించునుగాక. ఆమేన్. క్లుప్తంగా నేను ఒక 2 మాటలు చెప్తాను. ఇజ్రాయేల్ ప్రజలందరినీ దేవుడు ఏమి తక్కువ కాకుండా, దేవుడు వారికి తోడై ఉండి ఏమీ తక్కువ కాకుండా దేవుడు వారికి తోడుగా ఉండడానికి కారణం ఏంటి? దేవుడు వారికి తోడై ఉండడానికి కారణం ఏమై ఉన్నది? కొన్ని విషయాలు క్లుప్తంగా ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అదే నెహెమ్యా ప్రవచన పుస్తకం 9వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నెహెమ్యా ప్రవచన పుస్తకం 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. ఇజ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి, చూడండి, ప్రత్యేకింపబడిన వారై నిలవబడి
తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. చాలు. దేవుడు వారికి తోడై ఏమీ తక్కువ కాకుండా వారి కుటుంబాలను దేవుడు పోషించడానికి, సంరక్షించడానికి, ఆశీర్వదించడానికి, వారి చేతుల కష్టాజితము సఫలీకృతం అవడానికి కారణం ఏమై ఉన్నది? బైబిల్లో రాయబడింది. మొదటిగా దేవుడు వారికి తోడుగా ఉండడానికి, వారికి ఏమీ తక్కువ లేకుండా ఉండడానికి, వారు చేస్తున్న చేతి పనులన్నీ ఆశీర్వదించబడడానికి కారణం ఏంటయ్యా అంటే, వారట అన్యజనులలో నుండి, చూడండి గమనించండి, అన్యజనులలో నుండి ప్రత్యేకించబడ్డారు. 1. 2, వారు ప్రత్యేకింపబడిన వారై 2 నిలబడ్డారు. దాంట్లోనే 3వ మాట, తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. 3 విషయాలు. దేవుడు వారికి తోడుగా ఉండి ఏమీ కొదువ లేకుండా చేయడానికి కారణం ఏంటంటే, వారట ఆ ఇజ్రాయేల్ ప్రజలు అన్యజనులలో నుండి ప్రత్యేకించబడ్డారు, అంటే వేరుపరచబడ్డారు. ఈనాటి క్రైస్తవ సమాజములో ఎంతోమందిని ప్రభుని అంగీకరిస్తూ దేవుని మార్గాలలో నడిపించబడుతూ ఉన్నట్లుగా కనబడుతున్నారు, కానీ ప్రత్యేకించబడే అనుభవం రాలేకపోతుంది. ఒక ప్రత్యేకత కావాలి దేవుని సన్నిధిలో. సంఘములో ఒక ప్రత్యేకత కనబడాలి, కులములో ఒక ప్రత్యేకత కనబడాలి, మతములో ఒక ప్రత్యేకత కనబడాలి, మాటల్లో ఒక ప్రత్యేకత కనబడాలి, నీ వస్త్రధారణలో ఒక ప్రత్యేకత కనబడాలి, నీ దైనందిన జీవితం ఒక ప్రత్యేకంగా కనబడాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు అంత ఆషామాషిగా దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడా? లేదు. వాళ్ళు త్యాగం చేసుకొని, అయ్యా ఒకప్పుడు మేము వారితో సాంగత్యం చేసాం, ఒకప్పుడు వారితో కలిసిమెలిసి తిరిగాం. బైబిల్ రాయబడింది ఆ కీర్తనలో, అన్యజనులతో వీరు సహవాసం చేయడం వల్ల వీళ్ళు ఏమైపోయారు? పాడైపోయారు. వాళ్ళ క్రియలు నేర్చుకొని, వారి పద్ధతులు నేర్చుకొని, వారి ఆచారాలు నేర్చుకొని, వారి సాంప్రదాయాలు నేర్చుకొని పాడైపోయారు. ఇప్పుడు మరలా బుద్ధి తెచ్చుకున్నారు. అయ్యో నేను పాడైపోయానే, నేను పనికిరాని వాళ్ళలాగా అయిపోతున్నానే, నా జీవితం అదొక అగాధములకి దిగజారిపోతుందే, నా దేవుని నమ్ముకొని కూడా ఇంకా నేను లోకముని విడవలేకపోతున్నానే అని ఇప్పుడు వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారట. అది ఏ తీర్మానం అంటే, నేను అన్యజనులలో నుండి వేరై. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనము మన జీవితములలో దేవుని కొరకు బ్రతకడానికి నీ అనుభూతులోంచి నువ్వు వేరై బ్రతికితే ఖచ్చితంగా దేవుడి కొరకు నువ్వు బ్రతికే ఆ బ్రతుకులో ఏ కొదువ లేకుండా దేవుడు నీ నింపునుగాక. ఆమేన్. నీ త్యాగాన్ని ఊరికే పోతుంది అనుకుంటావా? దేవుని కొరకు నువ్వు చేసుకున్న ఆ ప్రతిష్టత, ఆ త్యాగం, ఆ సమర్పణని దేవుడు అంత సామాన్యంగా వదిలిపెడతాడు అనుకున్నావా? నీ త్యాగానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబంలో దయచేస్తాడు. అయితే నీకు ప్రత్యేకమైన అనుభవం రావాలి. దాంట్లోనే 2వది ఏంటంటే, ప్రత్యేకించబడినటువంటి మనమట్ట నిలబడాలి. బాప్టిజం తీసుకున్నావు, నిలబడుతున్నావా? సంఘ క్రమంలో ఆరాధనలకు వస్తున్నావు, నిలబడుతున్నావా? నిలకడ లేనటువంటి బుద్ధి, నిలకడ లేనటువంటి స్వభావం, నిలకడ లేనటువంటి మనస్తత్వం, నిలకడ ఉండదు. 10 రోజులు బాగుంటారు, 11వ రోజు మళ్ళీ పాపంలో పడుతూ ఉంటారు. 2 రోజులు బాగుంటారు, మళ్ళీ 3వ రోజు పాపం కొరకు దేవుళ్ళు అడుకుంటూ ఉంటారు. 1 రోజు లైన్లో ఉంటావు, 2వ రోజు లైన్ తప్పుతూ ఉంటావు. ఎప్పుడు బాగుంటావో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు, ఎప్పుడు ఏ కొంపలో ఉంటావో తెలియదు, ఎప్పుడు ఎక్కడ మాట్లాడుతావో అర్థం కాదు. నిలకడ లేదు, నీకు నిలకడ లేదు. ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా వారిని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, నిలకడగలిగిన మనసు. భక్తి చేస్తున్న మనలో, ఆత్మీయంగా కొనసాగించబడుతున్న మనలో ఒక నిలకడగలిగిన బుద్ధి దేవుడు మనకి దయచేయునుగాక. చెప్దామా గట్టిగా హల్లెలూయా? చెప్పండి గట్టిగా హల్లెలూయా.
హల్లెలూయా. నిలకడ కలిగిన బుద్ధి. మూడవది, వారి వారి పాపములను, వారి పితరుల పాపములను ఒప్పుకున్నారట. ఒప్పుకునే స్వభావం, కప్పుకునే స్వభావం కాదు ఇది, ఒప్పుకునే స్వభావం. అయ్యా మేము తప్పు చేసాం. మరి ఒకప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు? ఆకాను ఒప్పుకోలేదట. మనం చేసిన తప్పు మళ్ళా బయటికి తెలిస్తే ఏమనుకుంటారో, ప్రజలు ఏమనుకుంటారో అని ఆయన పాపాన్ని ఒప్పుకోకుండా కప్పెట్టుకున్నాడు. ఏమైపోయిందండి? రాళ్లతో కొట్టి చంపి పాతి పెట్టేశారు. కళ్ళు తెరిచి వాక్యం వినండి అమ్మా. రాళ్లతో కొట్టి చంపి ఆ రాళ్లతో సమాధి చేసేసారు. అప్పుడు బుద్ధి కలిగింది, అప్పుడు భయం కలిగింది. అయ్యో మా పాపాలను మేము ఒప్పుకోలేకపోయామే, మమ్మల్ని క్షమించండి. ఇక్కడ రాయబడింది, ఏ చిన్న పాపం చేసినా ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకునే స్వభావం వచ్చింది. బైబిల్లో రాయబడింది, ఒప్పుకునేవాడు ఏమవుతాడు? కనికరాన్ని, దేవుని కనికరాన్ని పొందుతావు. నీ పాపం ఏంటో దేవునికి ఒప్పుకో. బల్లరాధన తీసుకోవడం అంత సామాన్యమైన విషయంగా తేలిగ్గా తీసుకోమాకు. నష్టం ఇచ్చిన నాకు నష్టం, తీసుకున్న నీకు నష్టం. నీ దరిద్రత నాకు కూడా ఎందుకు తెచ్చి పెడతావు? నీ దరిద్రత సంఘాన్ని ఎందుకు రుద్దుతా ఉంటావు కూర్చొని? నీ పాప జీవితాన్ని వదిలిపెట్టకుండా, నీ మళ్ళీ జీవితాన్ని వదిలిపెట్టకుండా, ఏమండి ఆ సాంగత్యం చేసి ఆ బ్రతుకుని వదిలిపెట్టకుండా, చీకటిలో బ్రతికే ఆ చీకటి శాస్త్రాలను వదిలిపెట్టకుండా ఎక్కడికి వచ్చి పరిశుద్ధుడిగా కనబడుతూ ఆ బల్లరాధనలు పాలు పొందులు పొందుతూ అందరికీ శాపం ఎందుకు తెచ్చి పెడతాం? అదొక శాపం. నీ కుటుంబంలో అదొక శాపం. నీ కుటుంబంలో నువ్వు చేసే తప్పు నీ కుటుంబానికి వాటిల్లడానికి కారణం ఏంటంటే నీలో ఒప్పుకోలుతో కూడిన మనసు లేదు. బైబిల్ అంటుంది, ఒప్పుకో కనికరించబడతావు. దేవుని ద్వారా కనికరాన్ని పొందుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం, ఒక ప్రత్యేకించబడిన కుటుంబం నీ కుటుంబముగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక ప్రత్యేకించబడినటువంటి క్రైస్తవుడికి నువ్వు బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇప్పుడు బురద నీళ్ళన్నీ మంచినీళ్ళన్నీ రెండు ఏకం చేయరు, చేస్తారండి. ఎందుకంటే కొంచెం ప్రత్యేకిస్తూ ఉంటారు, వేరు చేస్తూ ఉంటారు, ఫిల్టర్ చేస్తూ ఉంటారు, ప్రత్యేకత. ఒకసారి నేను సముద్రం దగ్గరికి వెళ్ళాను, ఒక ఊరిలో అందరం చాలామంది. మేము ఒక ఆయన గంపలో చేపలు ఎత్తుతూ ఉన్నాడు. భలే చేపలు పడ్డాయి, ఇంత చేపలు, మంచి మంచి చేపలు, చాలా చేపలు పడ్డాయి వలలో. ఇక వాటన్నిటినీ ఆయన దగ్గర రెండు గంపలు పెట్టుకొని ఆ గంపలో కొన్ని, ఈ గంపలో కొన్ని వేస్తున్నాడు. నేను అమ్ముతానికి పోతున్నట్టున్నాడు. ఆ చెన్నైలో అమ్ముతారు గంప వచ్చి 300. అసలు ఒక గంప తెచ్చుకుంటే పల్లి మొత్తం తినొచ్చు, అన్నీ వస్తాయి. కానీ 300 అక్కడ రేటు. పోయిరండి. అయితే సరేనని చెప్పేసి ఓకే, ఈయన కూడా ఏమైనా అమ్ముతున్నాడేమోనని హడావిడిగా మేమందరం ఒక 2-3 వెళ్ళి, తాత ఏంది ఈ గంపలు అన్నాయి, ఎంత గమ్ముతువేంది, ఈ గంపలంటే ఈ గంపలేం చేపలు, ఆ గంపలు ఏం చేపలు అన్నారు. 2 చేపలేనయ్యా అన్నాడు. మరి ఎందుకు వేరు చేస్తున్నావు అని అడిగా నేను. ఆయన అంటాడు, ఒక గంపేమో బతికున్న చేపలు వేస్తున్నాను, ఇంకో గంపలేమో సచ్చిన చేపలు వేస్తున్నాను అయ్యా అన్నాడు. నేనేమన్నానంటే 2 చేపలే కదా, ఇప్పుడు బతికిన తర్వాత అయినా చంపుకొని తినాల్సిందే కదా తాత, 2 వేయచ్చు కదా అన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? బతికున్న చేపల మధ్యలో సచ్చిన చేప వేస్తే బతికున్న చేప కూడా సచ్చుద్ది. ఒరే, చేపల్లోనే అంత వేరు, అంత ప్రత్యేకత, అంత వేరుబాటుగా ఒక కాపరి లేకపోతే ఒక జాలరి చేస్తూ ఉంటే సంఘంలో నడిపించబడుతున్న నీ వ్యక్తిత్వం, నీ జీవితం ఎలా నువ్వు గడుపుతున్నావు? బైబిల్ పలుమార్లు చెప్తుంది, లోక స్నేహం వైరం, స్నేహం చేయొద్దు, లోక స్నేహము చేయొద్దు, లోక స్నేహము చేయొద్దు. పలుమార్లు ఎన్నో ప్రవక్తల ద్వారా స్వయంగా యేసు ప్రభు కూడా ఎన్ని సందర్భాల్లో చెప్పినా వీళ్ళ స్నేహాలు, వీళ్ళ అలవాట్లు, వీళ్ళ బంధాలు, వీరి బంధత్వాలు ఇవి మారట్లేదు. నీకు ఎంతమంది ఎంత హితబోధన చేస్తున్నా నీలో ప్రత్యేకించబడి అనుభవం రావట్లేదు. ఇజ్రాయేల్ ప్రజలు ఆలోచించారు, నేను నా దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. నా దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి. నేను నా దేవుని కొరకు ఒక రోల్ మోడల్గా బతకాలి. నా దేవుని కొరకు ఒక కసిగా బతకాలి. ఎవడో ఏదో అనుకుంటాడంటే నాకెందుకు, నేను నా ప్రభు కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా బ్రతకాలి అని ఒక తీర్మానంతో నువ్వు బ్రతికితే
ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉండి ఏమీ కొదువ లేకుండా ప్రభు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిలో నిలబడి చూడు, పరిశుద్ధంగా నిలబడి చూడు. నిలబడితే ఎంత ఆశీర్వాదమో నువ్వు అనుభవిస్తావు ఒకసారి చూడు. నిలబడడానికి ప్రయత్నం చేయి. చిన్నపిల్లలు నడుస్తూ ఉంటారా, రే నడు 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 అనగలే వాడు కొంచెం 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 దబాలం పడతా ఉంటాడు. మళ్ళా లేపు నుంచే పెడతారే నడు నడు నడు, మళ్ళీ కొంచెం ముందుకు రాగానే మళ్ళా దబాలం పడతా ఉంటాడు. అబ్బాయి ఈడ పడుతున్నాడు, ఈడు చేతగానోడు అని కూర్చోబెడతామా? మళ్ళా లేపు నుంచో నడిపిస్తూ ఉంటాడు. వాడు ఏడుస్తూ ఉంటాడు, మళ్ళీ నడిపిస్తూ ఉంటాడు. వాడు ఏడుస్తూ ఉంటాడు. వాడు ఇంకా బూతులు తిడతా ఉంటాడు అమ్మ అమ్మని. అయినా కానీ నువ్వు నడవాలని వాడి నుంచి వాడిని అంత దూరం నిలబెట్టి రయ్యా 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 అయ్యా అంటా ఉంటావు. వాడు నడుచుకుంటే ఒక్కొక్క అడుగు వేస్తుంటే నీ గుండెలు ఎంత సంబరంగా ఉంటుంది. నా బిడ్డ భలే నడుతున్నాడు వాళ్ళ కాళ్ళు చూడు, దొడ్డకాళ్ళు వేసుకుని ఎట్లా నడుతున్నాడు అని ఆనందం లేదు చెప్తున్నా. పిల్లలు నడుస్తూ ఉంటే అది ఎంత ఆనందంగా ఉంటుంది. సంఘము కూడా అలా నిలబడితే దేవునికి దైవ సేవకులకు అంతకంటే రెట్టింపు ఆనందం ఉంటుంది. గట్టిగా కొట్టి చప్పట్లు, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సంఘము నిలబడాల క్రీస్తులో. మూడవది, దాంట్లోనే మూడో మాట ఏం చెప్పాను? ఒప్పుకోవాలి. ఒప్పుకోనండి, దేవుడు మనల్ని కనికరిస్తాడు, మన పాప దోషములన్నీ క్షమిస్తాడు. మన దేవుడు ఎవరంటే కోపిష్టి కాదు. మన దేవుడు ఎవరంటే క్షమించకుండా ఉండే మూర్ఖుడు కాదు. మన దేవుడు ఎవరో తెలుసా? క్షమించగలిగిన క్షమబుద్ధి కలిగిన వాడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. ఎంత ఘోరమైన పాపి మనమైతే క్షమించం, మనుషులుగా మనమైతే క్షమించం, కానీ మన దేవుడు క్షమిస్తాడు. మన దేవుడు అంటే ఎవరంటే క్షమించగలిగిన దేవుడు. ఆయన క్షమిస్తాడు అనుకొని ఆమెతో ఆట ఆడుతూ పోయామనుకోండి, కొరడా తీసుకొని కొడతాడు. మరి ఎంత క్షమిస్తున్నాడులే అని ఇంకా ఆటలాడుతూ కూర్చొని అనుకో, కొరడాలు ఇరుగుతూ ఉంటాయి. ఇక కొరడా తీసుకొని బాగుతూ ఉంటాడు అంతే. అందుకని క్షమించే కాలంలోనే మనం ఆయన పాదాల దగ్గర ఒప్పుకుందుము గాక. తర్వాత ఒప్పుకోవాలన్నా నీకు మనసు రాదు, తర్వాత సరి చేసుకోవాలన్న అవకాశాలు రావు. తర్వాత మరలా దేవుని కొరకు బతకాలా, బాప్తిస్మం తీసుకోవాలా, పరిశుద్ధంగా ఉండాలంటే నీకు అవకాశం రాకపోవచ్చు. అవకాశం ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో సద్వినియోగం చేసుకో. సమయం ఉన్నప్పుడే నీ జీవితాన్ని సరి చేసుకొని క్రీస్తులో ఎదగడానికి బలపడు. నా దేవుడు ఏమీ తక్కువ కాకుండా మిమ్మల్ని మీ కుటుంబాలని పోషించునుగాక. రెండవ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం లేదంటే 17వ అధ్యాయం చదవండి. 17వ అధ్యాయం 8వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. అమ్మా, సీదోను పట్టణపు సంబంధమైన సారేపతు అనే ఊరిలోకి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. చాలు. రెండవది, దేవుడు విధవరాలు, ఇక్కడ ఒక విధవరాలు కనబడుతుంది. ఆమెకి ఏమీ తక్కువ లేకుండా దేవుడు ఆమెను పోషించాడు. ఆ మాట, ఆ పోషించే మాట 14వ వచనంలో ఉంది, చూడండి ఆ మాటని. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. ఆమెన్ చెప్పండి. ఒక దైవజనుడిగా నిండు మనస్సుతో నేను ఆశీర్వదిస్తున్నాను. మీ కుటుంబాలలో ఎక్కడ ఏ విషయంలో కొదువు కాకుండా సమృద్ధిని నా దేవుడు మీ కుటుంబాల్లో నింపునుగాక. మీ వంట గదిలలో ఏ ఉప్పు, కారం, చింతపండు, పప్పులు ఇలాంటి ఏమీ తక్కువ కాకుండా దేవుడు మీ కుటుంబాల్లో సమృద్ధిని నింపునుగాక. ధాన్యము సమృద్ధిగా నింపునుగాక. తినడానికి సమృద్ధిని నింపునుగాక. ఉండటానికి దేవుడు మీకు సమృద్ధినిచ్చునుగాక. మీ చాలని పరిస్థితులన్నీ ఈ మాసములో కొట్టివేయబడునుగాక. ఆమేన్. మీ కొట్ల నిండా సమృద్ధి నా దేవుడు మీ కుటుంబాలలో నింపునుగాక. విశ్వాసంతో 2 చేతులు పైకెత్తండి. ఒకసారి అందరు 2 చేతులు పైకెత్తండి. 2 చేతులా?
ఒకసారి అక్క కూడా ఎత్తు అమ్మ, 2 చేతులు ఎత్తండి, పైకి ఎత్తండి అక్క, నాగమని అక్క పైకి ఎత్తండి. ఇంకా ఇప్పుడు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. స్తోత్రం, 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 హల్లెలూయా. ఏమీ తక్కువ ఉండదు. దేని కొరకంటే ఇక్కడ రాయబడింది, విధవరాలు ఇంట్లో ఏమీ తక్కువ లేదట. అసలు విధవరాలు ఇంట్లో తక్కువ ఉంటుంది కదా ఎప్పుడైనా? ఏమండి, ఒక పక్క భర్త లేక, ఒక పక్క సంపాదించే వాళ్ళు లేక, ఒక పక్క సమస్యలు ఇబ్బందుల మధ్యలో కుటుంబం ఉంటుంది. అయితే ఆ కుటుంబం మధ్యలో దేవుడు ఏమంటున్నాడంటే, విధవరాలకు నేను తోడుగా ఉంటాను. స్తోత్రం చెప్పండి. మనం అనుకోవచ్చు, అయ్యో నాకెవరు లేరే, పోషించేవాళ్ళు లేరే, సంపాదించేవాళ్ళు లేరే, ఖర్చు పెట్టేవాళ్ళు లేరే, నేనే కష్టపడాలా, నేనే సంపాదించాలా, నాకు ఏ దిక్కు మొక్కు లేదే అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు అంటారు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భర్త లేని వారందరికీ దేవుడే భర్త అని బైబిల్లో రాయబడింది. ఆ విధవరాలు పక్షముగా దేవుడుండి ఆ విధవరాలతో దేవుడు చెప్తున్నాడమ్మా, ఏమీ తక్కువ ఉండదు నీకు, దేవుడు నిన్ను సమృద్ధితో నింపుతాడు. నమ్ము ఈ మాటని, విశ్వసించు. అయ్యో నువ్వు అంటావు కానీ బాగానే, నాకు దగ్గర ఎంత ఉందో తెలుసా పిండి, ఒక్క అప్పం చేసుకోవడానికి మాత్రమే పిండి ఉంది. ఆ అప్పానికి సరిపడే నూనె బుడ్డిలో కొంచెం ఉంది. ఆ కొంచెం నూనె, ఆ కొంచెం అప్పంతో ఒక చిన్న రొట్టె ఒకటి చేసుకొని సగం మావోడు సగం నేను తిని ఇద్దరం కలిసి ఏదో ఒకటి దాకా చచ్చిపోదామని తీర్మానంలో ఉన్నాం. ఈరోజు మా తీర్మానం ఏంటంటే, ఇక రేపు నుండి కరువుతో మనం సావడం కంటే ముందుగానే మనం చచ్చిపోదాం. ఈరోజు చాలామంది చూడండి అవమానంతో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. పోయిన వారంలో చెప్పాను, కోటలో చెప్పాను అనుకుంటా. పోయిన వారంలో ఒక ఇంట్లో ఉంటున్నటువంటి యవనస్తురాలు, ఆ యవనస్తురాలు వాళ్ళ తండ్రికి తల్లికి చెప్పకుండా వేరే ఒక వ్యక్తిని ప్రేమించి వాడితో లేచి వెళ్ళిపోయింది. 3 రోజులు ఒక 5 రోజులు అయింది, పేపర్లో వేశారు. ఒక 5 రోజులు లేదా 3 రోజులు 4 రోజులు అయ్యింది. వేరే వాళ్ళతో వెళ్ళిపోతే వాళ్ళ తండ్రి అవమానం భరించలేక, ఇంకా చిన్న కూతురు చిన్న కొడుకున్నాడు, ఆయన వాళ్ళ ముగ్గురు నది దగ్గరకు వచ్చి పిల్లలు ఏమన్నా మరలా జారిపోతారేమోనని ముగ్గురు ఒకే చోట తేలాలని కాళ్ళకి తాడు కట్టాడు వాళ్ళ నాన్న. పిల్లకి, వాళ్ళ కొడుక్కి, ఆయనకి, ముగ్గురికి తాడు కట్టుకొని ముగ్గురు కలిసి నదిలో దూకారు. బాడీలు వేసాయి. ఎందుకు చచ్చిపోయారంటే, కుమార్తె ఇంట్లో నుండి వేరే వాడిని తీసుకుని వెళ్ళిపోయింది, అవమానం తట్టుకోలేక చచ్చిపోయారని రాశారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, రకరకాల అవమానాలు వస్తూ ఉంటాయి, రకరకాల పరిస్థితులు కలుగుతాయి. పోషించేవారు లేకపోతే ఆ కుటుంబంలో ఎంత తేలిగ్గా మాట్లాడతారు. ఇంట్లో ఒక భర్త లేకపోతే, ఇంట్లో ఒక యజమానులు లేకపోతే ఆ ఇంటిని ఇంటిగా చూస్తారా? ప్రతి కళ్ళల్లో కామం తిరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషి ఆ కుటుంబం మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తి ఆ కుటుంబంలో ఒక తక్కువగా చూస్తూ తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అలాంటి తక్కువ కలిగిన కుటుంబంలోనే దేవుడు చెప్తున్నాడు, ఏమీ నేను తక్కువ చేయను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమీ తక్కువ చేయను. చచ్చిపోదాం అనుకుంది. దైవ సేవకుడు అక్కడికి వెళ్ళాడు. అమ్మా, మొదట నీకున్నటువంటి ఆ కొంచెం రొట్టెలో నాకు కొంచెం, మొదట నాకు కొంచెం ఇవ్వు రొట్టె, ఆ తర్వాత మీరు తిని ఉండండి అంటే, ఇక ఇంట్లోకి వచ్చి ఆమెకి ఎన్ని సనుగులు ఉంటాయో, ఎన్ని సమస్యలు ఉంటాయి. ఉంటాయా ఏమనుకోని ఉంటుందని ఎవరైనా సహజంగా అనుకుంటాం కదా. అస్సలకే ఇల్లు గాలి ఒకటి ఏడుతుంటే ఇంకోబడి ఏదో గాలి ఏడుచాడంట, ఏదో అంటా ఉంటారు సామెత. నమ్మా అట్ట ఏడుస్తూ ఉన్నాడు. మాకే దిక్కులేక నానా బాధలు మేము పడుతుంటే ఈయన మరల వచ్చి చిన్నప్ప మొదట నాకేమని మరల రిక్వెస్ట్, మరల దానికి ఏంటంటే ఆర్డర్ వేస్తున్నాడు ఏంట్రా బాబు అని ఆ మనసులో ఇంటికి లోపలికి వెళ్ళి ఎంత వేదన పడిందో ఏమో మరి నాకు తెలియదు. అక్కడైతే రాయలేదు. సరే, ఎంత వేదన పడ్డా వచ్చినోడిని కాదండి టక్కన వెళ్ళిపోమ్మంటే మళ్ళీ ఆయన ఏమనుకుంటాడు, ఏం చేయాలి అర్థం కాక, సరేలే ఎట్టో చచ్చేవాళ్ళమి. యేసన్న గారు అంటాడు కదా, ఒక ఆమె సరే నేను చత్తాననిందంట, పో సాగుపో అన్నారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. వర్షం పడుతుందన్నాడు, బయటికి రాగానే రే పెద్దోడా గొడుగుదారా అన్నాడట. దేనికి గొడుగు? నేను సావడానికి బావి దగ్గరికి వెళ్తున్నాను, తడుస్తానేమో గొడుగు తీసుకోపోతాననింది. వాళ్ళ భర్త అన్నాడు, పనికి మళ్ళానా ఎట్టో తత్తానంటున్నావు కానీ నీళ్ళలోనే కాబడేది, మళ్ళీ తడితే ఏమైంది? సచ్చేవాళ్ళు సత్తాను అంత సామాన్యంగా సావరు.
వారికి బెదిరింపులు. ఈ రోజున బెదిరింపులతోనే బతుకుతున్నారు సమాజం. మీకు తెలుసా? తల్లిదండ్రులు పిల్లలు బెదిరిస్తారు. నేను చస్తా నాకు బండి కొనిపీకపోతే, నేను చస్తా నాకు ఫోన్ కొనిపీకపోతే, నేను చస్తా నాకు మంచి మంచి బట్టలు కొనిపీకపోతే, నేను చస్తా. అయ్యా నువ్వు చావడం ఎందుకయ్యా, ఇది తినయ్యా అది తినయ్యా, నువ్వు రెక్కల మొక్కం చేసుకుని రక్తం ఆవిరొచ్చేందుకు నువ్వు కష్టపడి నువ్వు శ్రమ పడితే నీ బిడ్డ చనిపోతాను అనగానే నువ్వు వెంటనే ఏం చేస్తావంటే వారికి సరఫరా చేస్తావు. నేను ఏదో ఒకసారి చూసిన ఒక దాంట్లో ఎంతసేపటికి నేను చస్తాను అంటే అవతల కూడా రివర్స్ అయ్యాడు. ఎంత నువ్వు చచ్చేది ఇంక నేను కూడా చస్తానని, నేను కూడా చస్తావు కానీ ఇద్దరం కలిసి చద్దామని. ఇక 2 నిమిషాల తర్వాత అసలు నువ్వెందుకు చచ్చిపోతావు, అసలు నువ్వెందుకు చస్తానో చెప్పు, నేను ఈ కారణాన్ని బట్టి తల్లి నువ్వు చావు మాకు నేను నీకు తోడుగా ఉంటా అంటే. కొన్ని సందర్భాలను బట్టి కొంతమంది బెదిరిస్తూ ఉంటారు, బెదిరింపులు. చస్తా నేనేమంటానంటే మీరు ఏం అలాంటి చావు కబులకు భయపడద్దు. ఎవ్వరు చావరు, అంత సామాన్యంగా పోయే వాళ్ళం కాదు మనం ఎన్నుకుంది గట్టి ప్రాణాలే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనందరికి అలాంటి ఆయుష్కాలం అనుగ్రహించునుగాక, అలాంటి ఆయుష్కాలముతో దేవుడు మనల్ని నింపునుగాక. ఎన్నోసార్లు అలాంటి కలవరాల మధ్యలో ఉంటే సరే ఆ చిన్న అప్పని తీసుకొని వచ్చి సేవకుడికి ఇవ్వడానికి కొంచెం ధైర్యం చేసుకొని సేవకుడి మాటకి వినడానికి కొంచెం ముందుకి ప్రోత్సాహపరుచుకొని తన మనసుని ప్రోత్సాహపరుచుకొని ముందుకు వచ్చింది. 13వ వాక్యం చదవండి. అప్పుడు ఏలియా ఆమెతో అన్నాడు, అమ్మా ఈ అప్పం ఇస్తున్నావా, అయ్యో నాకేమైపోయిద్దా అని భయపడుతున్నావా? భయపడద్దు, నేను నీకు చెప్పినట్లు పోయి చేయిపో అన్నాడు. అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. భయపడద్దు. దేనికి భయం? ప్రతి చిన్నదానికి పెద్దదానికి భయం, ప్రతిదానికి భయం. కుటుంబాలలో ఏమండి ఏదో ఒక ప్రతి సమస్యకి భయమే. చిన్న రోగం వచ్చిన భయం, చిన్న సమస్య వచ్చిన భయం, అయ్యో అని ఏదో పెద్ద కలవరాలు. దైవజనుడు అంటాడు భయపడద్దు. దేనికి భయపడుతున్నావు? ఎందుకు భయం? నేను నీకేం చెప్పాను అది పోయి చేయిపో అన్నాడు. సరేనయ్యా అని ఇప్పుడు ధైర్యంగా ఇంటికి వెళ్ళి చక్కగా ఎవరి మాట వినిందట? ఎవరి మాట? వాళ్ళ కొడుకు మాట వినింది. చెప్పు అక్కడ రాసుకోండి, నా కొడుకు మాట నేను వింటాను అని రాసుకోండి. మేము బైబిల్లో రాసుకోండి, మా కొడుకు మాట, నా భర్త మాట, నా భార్య మాట మేము వింటామని రాసుకోండి. కొడుకు మాటిని చేసిపెట్టాను, భర్త మాటిని చేశాను, నా భార్య మాటిని చేశాను. వాళ్ళ మాటలేను, సేవకుడి మాట వినమాకు. ఈయనేమంటాడంటే అమ్మా భయపడద్దు, నేను చెప్పింది నువ్వు చేయిపో. ఇంట్లోకి వచ్చిన తర్వాత తుక్క రేక కొడతా నిన్ను అన్నాడు వాళ్ళ కొడుకు. అని ఉంటాడు వాడు, పెద్ద గజని కదా అనేమంటాడు. నరుబాయ్ ఎందో రొట్టెత్తామంట, రొట్టె మనిద్దరం తిని చావాలా, ఆయన ఇప్పుడే చావని మనకెందుకు, పో లేదని చెప్పు, లేకపోతే ఇద్దరం పోస్తుంటాం అన్నాడా? ఆ మాటే వాళ్ళు. అమ్మా ఇచ్చిరపో సేవకుడి మాట, నీకు అది ఆశీర్వాదం, నీకు దీవెన. కాదయ్యా మరి మనం ఏమైనా చచ్చిపోతా, చచ్చామమ్మా, పో ఆ సేవకుడి మాట వినుపో అంటే ఇక చిన్నగా రొట్టె తీసుకొని వచ్చి ఇచ్చిందట. బైబిల్ ఏ రాయబడింది? ఇప్పుడు చదవండి. అప్పం చేసుకొని వస్తారు. ఇప్పుడు భూమి మీద వర్షము కురిపించేంత వరకు వారి తొట్టులో ఉన్న పిండి, బుడ్డులో ఉన్న నూనె తక్కువ కాలేదు. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాను అని దైవజనుడు ఆ మాటలు చెప్పి సమృద్ధిగా భోజనం చేసి వాళ్ళని బ్లెస్ చేసి ఆశీర్వదించి వెళ్ళాడు. దైవ సేవకుడు ఆశీర్వాదం కుటుంబాల్లో ఖచ్చితంగా కావాలి. దైవజనుడు దీవెన కుటుంబాల్లో ఖచ్చితంగా అవసరం. దేనికి అవసరం అంటే నీ కుటుంబంలో తక్కువ కాకుండా ఉండాలంటే సేవకుడి మాట నీ కుటుంబానికి అవసరం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సేవకుడి మాటకి వినిందట, దైవజనుడు చెప్పినట్లు చేసింది. చూడండి, నేను ఒక చిన్న మాట అదే రాసుకుంది. దైవజనుడు ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రకారముగానే చేసింది. దైవ సేవకుడి మాటకు లోబడిన ఆ విధవరాల కుటుంబంలో ఏమీ తక్కువ కాలేదు. ఆమేన్. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, వాక్యానికి లోబడి నీ జీవితాన్ని కట్టుకో. వాక్యానికి లోబడి మరలా
వాడు చేతబడి చేసేవాళ్ళు వాళ్ళ మంత్రాలు తంత్రాలు ఇవి ఉంటాయి కదా, కొంతమంది పూజారులు, మా పూజారి, మా కుల పూజారి అయ్యా, మా ఊరిలో మా గ్రామంలో మా పేరు బలానికి ఈయన పెద్దోడయ్యా, వాళ్ళ మాటలు నీ జీవితాన్ని పాడు చేసుకో. మాకు వాళ్ళ మాటలు కాదు వినవలసింది, వాళ్ళ మాటలు వట్టి మాటలు. వినవలసిన మాటలు ఎవరంటే ఒక దైవజనుడు, దేవుడి నీకు అప్పగించినటువంటి ఒక తండ్రి, ఒక సేవకుడి మాటకు లోబడాలా. ఏం చెయ్యాలయ్యా, ఏం తినాలా, అయ్యా మేము ఇదిగో ఈ పని చేయాలనుకుంటున్నాం, చెయ్యొచ్చా కాదా, చేసి వచ్చిన తర్వాతగా చెప్పేది. ఏమండి అంత అయిపోయిన తర్వాత అప్పుడు కాదు, ముందుగా వెళ్ళేటప్పుడు ఒక సేవకుడికి చెప్పి చిన్న ప్రార్థన చేయించుకుని వెళ్తే అది నీ కుటుంబానికి దీవెన. ఇది బైబిల్ చెప్పిన ఒక నియమక్రమం, ఇది నియమక్రమం. మరలంతా అయిపోయినాక మరలా చెప్పకపోతే ఏమన్నా అనుకుంటాడేమో అన్నట్లుగా చెప్పడం, దానివల్ల ఏం ప్రయోజనం లేదు, ఏమి లేదు. దేవుని సన్నిధిలో ఒక ఆలోచన అయినా, ఒక పని ప్రారంభించేటప్పుడైనా, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడైనా, ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడైనా ఒక దైవజనుడికి చెప్పేది నిజమా కాదని పరీక్షించి ప్రార్థనలు పెట్టుకున్న తర్వాత ప్రార్థన పూర్వకంగా ఒక నిర్ణయం తీసుకుంటే దాంట్లో మనం సక్సెస్ అవుతాం. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది వాళ్ళే పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసుకొని వస్తారు నా దగ్గరికి, వాళ్ళే కొన్ని సంబంధాలు వాళ్ళే ఫిక్స్ చేసుకొని, పాస్టర్ గారు మేము పలానా వ్యక్తితో, వాడు ఎవడు, వాళ్ళ కులం, మతం ఏంటి, వర్గం ఏంటి, అసలు మంచోడా, మందు తాగుతాడా, అసలు మందిరానికి వస్తాడా, బాప్టిజం తీసుకున్నాడా లేడా, అసలు ఎవడు ఏంటి, అబ్బాయి ఎన్ని అసలు లేదు. నేను అయ్యా అంతా అయిపోయింది అయ్యా, నువ్వు కొద్దిగా తాలుబొట్టి కట్టించేదాకా 2 తూతు మంత్రాలు 2 వాక్యం చెప్పయ్యా. వాడు మారేది లేదు, పెట్టేది లేదు. పెళ్లి చేసినందుకు ఈ పాస్టర్ గారు పెళ్లి చేశారు, నా కుటుంబం ఇట్ట అయ్యింది పోస్టర్లో. ఏమండి ఒకవేళ మనం చెప్పినట్టుగా అమ్మా ఇదిగో ఈ బిడ్డను చేసుకో, మంచిగా సుఖంగా సౌఖ్యంగా ఉంటామని ఒకవేళ మంచి సలహా ఇచ్చామనుకోండి, ఏమండి అలాంటి సలహాలు సూచనలు వాళ్ళకి పనికిరావు. తద్వారా నష్టాలు, సమస్యలు, శోధనలు. ఈ రోజున చాలామంది ఆ పెళ్ళిళ్ళు వ్యవహారాలకు వచ్చేళ్ళకి చాలా గందరగోళం అయిపోతున్నారు బయట. దేవుని కృపను బట్టి మీరు అందరూ కొద్దిగా సంతోషంగానే ఉన్నారు దేవుని కృపలో. చాలామంది బయట ఇప్పటికీ మీకు ఒక మాట చెప్తాను చూడండి, ఈ మాటని. ఈ ప్రపంచంలో పెళ్ళిళ్ళైనవి ఇన్ని లక్షల మందికి పెళ్ళిళ్ళైనవి అనుకుందాం, కోట్ల మందికి. మీకు ఉదాహరణగా మీకు అవడం 1 కోటి మందికి పెళ్ళిళ్ళైనవి అనుకుందాం. అందరికీ క్రైస్తవుల గురించి నేను చెప్తున్నాను, అందరి గురించి కాదు. క్రైస్తవుల్లో 1 కోటి మందికి ప్రపంచంలో పెళ్ళిళ్ళైతే ఏవండి విడాకులు తీసుకున్న వాళ్ళు 2 కోట్ల మంది అట. విడాకులు తీసుకుందామండి ఎంతమంది? పెళ్ళిళ్ళయింది కోట్ల మందికి. ఒక సంవత్సరంలో పెళ్ళిళ్ళు అవుతుంటే 1 సంవత్సరంలో 2 కోట్ల మంది క్రైస్తవులు విడిపోతున్నారు. ఏంటి కారణం? ఒక క్రైస్తవుడు విడిపోతున్నాడు, అన్నిటి గురించి కాదు. క్రైస్తవుడు అని వాళ్ళు చక్కగా ముద్రించి ఆ లెక్కను చెప్పడానికి కారణం ఏంటంటే బైబిల్ చాలా నిక్కచ్చిగా ఏమండి ఒక పరిపూర్ణమైన ఆజ్ఞలతో వివాహం చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒకరికొకరికి ఒక ఒడంబడిక, సమాధానంతో కూడిన ఐక్యత లేకుండా పోవడం వల్ల ఒకరంటే ఒకరు పడక, ఒకరంటే ఒకరు మాటలు గిట్టక పిడిపోతున్నారు. కారణం ఏంటంటే నీ కుటుంబం సేవకుడికి అప్పగించుకోవట్లా, నీ పిల్లలు సేవకుడికి అప్పగించుకోవట్లా. వాళ్ళ మాటలు అంటావు, ఆ ఇంటి పక్కన మాట వింటావు, ఆ ఇంటి ఎదురుని మాట వింటావు, ఈ పక్కనలో మాటలు అంటావు, వాళ్ళ మాటలు అంటావు. వాళ్ళు ఏది చెప్తే అలా అనుమానిస్తూ ఉంటావు నీ కుటుంబాన్ని. నీ భర్త ఎన్ని గంటలకు వస్తున్నాడు చూడు అంటాడు. వాళ్ళు చెప్తే నువ్వు చూడాలా, నీకు తెలియదా? నిజమేనే, నేను 9 గంటలకు వచ్చాడు, ఈరోజు 10 గంటలకు వచ్చాడు, పాపం పని లేట్ అయ్యి 10 వచ్చాడు అనుకుందాం. నీకేం చేస్తావు నువ్వు? నీ పక్కన వాళ్ళు చెప్పిన మాటే వింటావు. స్టార్ట్ అయ్యింది గొడవలు. ఒక మనిషి అటు తిరిగి పడుకుంటే ఒక మనిషి ఇటు తిరిగి పడుకుంటాడు. కుటుంబంలో అక్కడ మొదలవుద్ది. ఇక పిల్లల దగ్గరికి వచ్చింది, ఒకరిని పెట్టనని వాళ్ళమ్మ కొడితే ఇంకోవాడిని పెట్టినని వాడు కొడతా ఉంటాడు. కుటుంబంలో సైక్యత, సమాధానం అనేది కోల్పోతూ ఉంటాం. కారణం ఏంటో చెప్పనా? నువ్వు సరైనటువంటి ఒక దైవజనుల నడిపింపులో ఉండట్లేదు. మనుషుల మాటలు వింటున్నావు. ఆ యొక్క మాట, ఈ వదిన మాట, ఈ అన్నయ్య మాట, ఈ పిన్ని మాట, ఈ అత్త మాట, ఈ మామ మాట, ఇట్లా వాళ్ళందరికంటే దేవుని మాట విని నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట నీ కుటుంబానికి ప్రాముఖ్యమైంది. ఫైనల్ అదే, దేవుని మాటే ఫైనల్. సలహాలు తప్పు కాదు, సూచనలు తప్పు కాదు, కానీ
నీ జీవితం నడిపించబడ్డానికి ఫైనల్గా దేవుని మాట దగ్గర పొందుకొని నిజమా కాదనుకొని అలా బ్రతకడం నేర్చుకోవాలి. కొంతమంది ఉంటారు, కొంతమంది రకరకాలుగా వదలను ఒకరు వదిలే, నువ్వు లైన్లో నుంచోమంటే చిటికేస్తే 100 మంది నుంచి ఉంటారు రా. వాడు మాటలు నిజంగా అమ్మాయికి విడాకులు ఇచ్చి చిటికలేస్తున్నాడు ఇక రోడ్డు మీద పోయి. ఎక్కడ చిటికలేస్తుంటే ఎవరు రావట్లా. వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు, యారా నువ్వు చిటికేస్తే 100 మంది వస్తానన్నావు కదా, ఒక్కరు రావట్లేదు, రోజు చిటికేస్తున్నాను రోడ్డు మీద పోయి అని. వాళ్ళు చిటికేస్తుంటే ఇంకో వాళ్ళు అనుకున్నారు. మరి ఇంకా నాకు తెలియదు ఇంకా అవన్నీ నేనే ఆడ చెప్పేది. ఆ దెబ్బకి వాడికి పెళ్ళిగోలేకపోయింది, ఉన్న భార్య పోయింది, ఎవడు రాలా. తెలియదు మనకు, కొంతమంది జ్ఞానం ఉండదు. పిచ్చి పిచ్చే వ్యర్థమైన తాగుబోతులు, తిరిగిపోతులు, వాళ్ళ కొంపలను వదిలేసి ఇంకో కొంపలు తిరిగే వాళ్ళు, వాళ్ళ మాటలు తీపిగా ఉంటాయి. వాళ్ళ మాటలు విని నిజమా కాదా, ఓకే 2 పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, 3 పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. మన సీనను సాక్ష్యం చెప్తుంటే నాకు భలే యథార్థం అనిపించింది, భలే సంతోషం అనిపించింది. వాళ్ళ మామగారు చెప్పారట, మీ భార్య చర్చికి వెళ్తుంది, వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోపోని. ఓకే, ఈయనకి బాగానే అనిపించింది. సరే 2వ పెళ్లి చేసుకుంటే ఆ మనిషి కూడా క్రైస్తవుడైతే ఇంక ఈయన లైన్గా చేసుకుంటా పోవడమే. దానికి ఫుల్ స్టాప్ పడాలని చర్చికి పోతే తప్పేంటయ్యా, ఆమె ఏమన్నా తప్పు చేస్తుందా, పరిశుద్ధంగా బతకడానికే కదని ఆ దాంట్లో నిలబడింది. ఈరోజు కుటుంబం అంతా నిలబడేటట్లుగా దేవుడు చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. కుటుంబం అంటే డిస్టర్బెన్స్ వస్తాయి, గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. మరలా మనం కలుపుకుంటా కుటుంబంతో పోవాలా, తల్లిదండ్రులతో కలిసిమెలిసి పోవాలా, ఆనందదాయకంగా మరలా కుటుంబం కట్టబడాలి. నీకు నీ పిల్లలు, నీ భార్య, ఒకవేళ నీ భార్య నీకు అవసరం లేదేమో, నీ పిల్లలు కావాలిగా. నీ పిల్లల పరిస్థితి ఏంటి? ఈ రోజున చాలామంది కుటుంబాలు గందరగోళాలు అవుతున్నాయి, గందరగోళాలు. కొంతమంది ఇక తప్పక వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేక విడాకులు తీసుకుని ఇంకో కుటుంబం, ఇంకో పెళ్లి చేసుకుంటాను. నేను దానిలో పెద్ద తప్పని నేను భావించను. కానీ ఒక మంచి సరైన అవగాహనతో ప్రార్థన పూర్వకంగా ఇది దేవుని చిత్తమా కాదా అని నిర్ణయించుకొని మనం అడుగు వేస్తే ఖచ్చితంగా మన నిర్ణయాన్ని దేవుడు ఎప్పుడు కాదనడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు అండి. నేను అదే చెప్తున్నాను. ఏంటంటే ఒక సేవకుడి మాటలో నువ్వు లోబడితే నిశ్చయముగా దేవుడు నీ కుటుంబాన్ని ప్రప్రదంగా ఆశీర్వదిస్తాడు, ఒక అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. విధవరాలకు ఎన్నో సందేహాలు ఉండొచ్చు, కానీ ఆ విధవరాలు దేవుని సేవకుడి మాటగా లోబడి అప్పగించుకొని మొదటి అప్పని తెచ్చిచ్చిందట. వెంటనే అంటే మొదటి ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వు. నీ జీవితంలో మొదటి ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వు, ప్రాముఖ్యతని దేవునికి ఇవ్వు. దేని విషయంలోనైనా పనికి వెళ్తున్నావా, చిన్నగా మొదటగా ప్రార్థన చేసుకొని వెళ్ళు. బడిలో పిల్లల్ని జాయిన్ చేస్తున్నావా, మొదటిగా ప్రార్థన చేయించుకొని వెళ్ళు. లేదా మొదటిగా నువ్వు ఏమైనా ఉద్యోగం చేస్తున్నావా, ప్రార్థన చేసుకో. సేవకులకు ఒకవేళ అందుబాటులో లేరా, సేవకురాలు అందుబాటులో లేరా, సీనియర్ సేవకుడు అందుబాటులో లేరా, ఒకవేళ ఎవరు అందుబాటులో లేకపోతే నువ్వు మోకరించి ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా నువ్వు వెళ్ళు. లేదా నీ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారా, అమ్మ చిన్న ప్రార్థన చేయి అని నీ తల్లిదండ్రులతో ప్రార్థన చేయించుకుని వెళ్ళు. నీకు ఖచ్చితంగా శుభము కలుగుతుంది. ఆమెన్ ఆమెన్. సేవకులు అందుబాటులో లేకపోతే అయ్యా సేవకులు లేడని నువ్వేమనుకోవద్దు. నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు కానీ ఒకవేళ బయటికి వాళ్ళు ఏమైనా లేకపోతే అప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని వెళ్ళు. ప్రార్థన చేసుకోకుండా వెళ్ళొద్దు ఎక్కడికి. ప్రతిరోజు ప్రార్థనతో ప్రారంభించు, ప్రతిరోజు ప్రార్థనతోనే ముగించు నీ జీవితాన్ని. ఖచ్చితంగా ఒక అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన కార్యాలు, సంపూర్ణమైన సమృద్ధి దేవుడు మన గుడారాలలో నింపునుగాక. మొదట ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వు, మొదటి అనుభూతిని దేవుడికి ఇవ్వు. కొంతమంది కొన్ని కాయలు తెచ్చిస్తూ ఉంటాం. అయ్యా మా చెట్లకి మొదటికి ప్రప్రదంగా పండినటువంటి పండు అయ్యా ఇదిగో ఈ పుచ్చకాయలు, లేకపోతే పుచ్చకాయలనో, దోసకాయలనో, కీరకాయలనో ఏదేదో వాళ్ళకి దేవుడు వాళ్ళు ఏ పంట వేసుకుంటే ఆ పంటలో మొదటిగా తెచ్చిస్తూ ఉంటుంది. 1, 2, 3 ఈయనేది కాదు, కానీ వాళ్ళు తెచ్చిచ్చినప్పుడు నేను నిజంగా చాలా తృప్తి పడతాను వాళ్ళకున్న మనసును బట్టి. ఒక చిన్న కాకరకాయ తీసుకుని వచ్చిందంత, అయ్యా కూర చేసుకొని తినేయ్యా అనింది. చాలా సంతోషం, చాలా వందనాలమ్మా, తింటానమ్మా. కానీ నా హృదయంలో సంతోషం ఏంటంటే దాంతో కూర చేసుకొని తిని ఏదో నేను తృప్తిగా ఉండాలని కాదు, కానీ ఆ మనసు కలిగిందే దేవునికి ఇవ్వాలా, ఈ ఒక్కటైనా సరే మా సేవకుడికి ఇవ్వాలని ఆ మనసు వచ్చిందే. దాన్ని బట్టి నాకు భలే సంతోషం కలిగి ఆ ఒక్క కాకరకాయను బట్టి పోయి 1 కిలో కొనుక్కొని వచ్చా.
ఆ ఒక్కదాన్ని ఏం చేద్దామని పోయి ఒక అరకిలో తెచ్చి ఇప్పుడు దాన్ని కలిపి మొత్తం కూర చేయండి అమ్మని చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే మీరు ఏది ఇచ్చినా అది ఒకసారి ఎవరు దోసకాయలు తీసుకుని వచ్చారు ఎవరు మొత్తానికి. ఆ దోసకాయ ఎట్టుందంటే చేదుగా ఉంది. అమ్మాయి మా కొయ్యి కూర ఉండంటే ఈ కూర తింటుంటే చేదుగా ఉంది. చేదుగా కూరలు తెచ్చారేందని అల్లా పాపం వాళ్ళు ఎంతో ప్రేమతో తెచ్చారయ్యని ఆ చేదు నా పూట తిని కడుపులో దిగమునుకున్నా అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొన్నిసార్లు మీరు ప్రేమతో తెచ్చినప్పుడు ఒక ఊరికి పోయాం. ఆ ఊరిలో కోటం పెట్టారు. ఆ కోటంలో భోజనాలు పెట్టింది ఆ చెల్లి అక్క. ఆ అమ్మాయి భోజనాలు పెట్టి అయినా మీరు కడుపు నుండి సిగ్గు లేకుండా తినండి అంటా ఉంది. మాకు సిగ్గు అంతమ్మా, అసలు అన్నం తినే దగ్గర మనకు సిగ్గు ఏముండదు, శుభ్రంగా తింటామమ్మని. ఎందుకంటే కష్టపడే వాళ్ళం కదా. ఊరక స్టైల్గా కారులో వచ్చి వాకింగ్ చెప్పి మరలా కారులో అట్టేం కాదుగా మంది. మనం కష్టపడే వాళ్ళం కదా, బాక్సులు మోసుకోవాలి, టకటక అన్నీ చేసుకుంటా ఉంటాం, నిద్ర లేకుండా. అందుకే ఒక ముద్ద నేనైతే కడుపునేదంట. ఒకరితో నాకు అనవసరం. నేను ఎక్కడికన్నా పోతే పని చేయాలి కదా, మనకు శరీరం బలహీనం కనుక నైస్గా తిన్నాం. ఒక ముద్ద కడుపు నిండా తినేది ఏదైనా కొంచెమైనా టకటక తినేస్తాం, కడుపునే తిన్నాం. ఆ కూర ఎంత చికెను మటను ఫ్రై, చికెన్ చేపలు ఫ్రై చేసింది. ఈరోజు తాటలు ఇవ్వాలని అనుకున్నాం. కూర్చున్నాం, ఒక 4-5 కూర్చున్నాం. ఇంకా స్టార్ట్ చేసాం. చిన్న ప్రార్థన చేయండి కడుపున్న తినేటట్టు కానీ ప్రార్థన చేసుకున్నాం. సరే మొత్తం మీద అందరం స్టార్ట్ చేసాం. ఒక్క ముద్ద నోట్లేక బావట్లా, ఒక్క ముద్ద చికెన్ అంత ప్లేట్ నిండా చికెన్ అట్టే ఉన్నాయి. నేను ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను మౌనంగా ఉండి, అన్నా మీరు తినండి, మీరు కానీ మీరు లాగండి, నాకెందుకో ఈరోజు కొంచెం పెరుగన్నం తినాలనిపిస్తుందని పెరుగన్నం కొంచెం వేసుకొని తిని నేను చేయి కడుక్కున్నా. వాళ్ళు కూడా పెరుగన్నం తిని చేయి కడుక్కొని వచ్చారు బయటికి. ఉండి అయ్యా కొంచెం చికెన్ వేసుకో అమ్మ. వద్దమ్మా చికెన్ వద్దు, నీ దండం పెడ చికెన్ వద్దమ్మా, కొద్దిగా వేసుకోయ్యా అంటుంటే వద్దులేమ్మా అని. తీరా చూస్తుంట అసలు ఏందన్న వాళ్ళందరూ మేమందరం ఆ కావల దగ్గర అందరం టీ తాగదామని కూర్చొని ఆగి అడుగుతుంటే అబ్బా భయంకరమైన కసిం, ఉప్పు కసిం, ఎంతెంత ఉప్పు వేసింది. అయ్యా ఇంకా కొద్దిగా ఏమంటామంట తల్లి, ఇప్పటికే నోరు ఒక పక్క దిగిపోతుంది, నీ దెబ్బకి నేనే ఆడ తినేదంటే ఇక మళ్ళీ ఉంటుంది. అయ్యా కూరలు ఎట్టన్నాయి అయ్యా, చాలా బాగా చేసావమ్మా, ఈరోజు నిజంగా చాలా బాగుంది అక్క, ఫ్రై మాత్రం చాలా బాగుంది, నేనే కష్టపడి చేసినయ్యా, నీ కొరకని చేసినమ్మా, ఓకే చాలా సంతోషం, చాలా బాగా రుచిగా చేశారు. అయ్యా చేప ఎట్టుందో చూడలేదు, తిన్నానుగా అమ్మ, కొద్దిగా తిన్నానుగా, భలే ఉందమ్మా చేప మాత్రం. మటన్ ఎట్టుందయ్యా, మటన్ కూడా దుమ్ము లేచిందమ్మా, చాలా బాగా చేశా. మరి ఏం తినలేదేందయ్యా, మేము ఎంత తింటామమ్మా, కొంచెమే కదా తల్లి, నువ్వు తినమ్మా, నువ్వు తినేసి మన వాళ్ళందరికీ పెట్టు. ఇక తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశాను, అన్నయ్యా నేను తిన్నాను కానీ మరీ బాగా కష్టంగా ఉంది కదా అన్న, మీరు ఎట్ట తిన్నారన్నా. నేను ఏముందిలే కానీ తల్లి బాగుందమ్మా, నువ్వు మంచిగా చేసావుగా బాబు. ఇక మన మొహానే ఏంది సాంబార్ ఏంది, ఇదే వంకాయ ఏంది ఎట్టుందా, తీసే ఏంది ఇది చికెన్ అంటారు, తిన్నా ఎవడన్నా చికెనా, నీ మొహంలాగా చేసా, తీసే చికెన్ వద్దు గికెన్ వద్దు, ఏం చేసావు కూర, ఇంకో కూరదా. రోబాబులు మన దగ్గర పనికిరావు, మనం చేయకూడదట. ఉన్నది దమ్ముగా తిని మా ముద్దు చక్కగా కడుక్కొని చిన్న ప్రార్థన చేసి సంతోషంగా రావాలి, వంకలు పెట్టకూడదు. ఏం చేసి ఏం కూర ఇదే అంటే ఆ మనిషి అప్పుడు దాకా ఎంతో ఉద్యంగా ఉన్న మనిషి ఆ మాట అనగానే ఎంత తొక్కబడుద్ది. ఒక్కోసారి మాకు అంత బాధ ఉన్నా అవన్నీ కడుపులోనే ఉండి పైగా మాత్రం మిమ్మల్ని దీవించి సంతోషంగా వెళ్ళిపోతాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్కొక్కసారి ఎంత ఖర్చు అయిపోతూ ఉంటుందా, వేలు ఖర్చు అవుతూ ఉంటుందా. నేను ఒక తల్లి ఒక 5 రూపాయల బిల్లు ఇచ్చినట్టు చిన్న కానుక అని చెప్పి చిన్న ఓ 50 రూపాయలు కాతుమో 10 రూపాయలు కాతుమో 20 రూపాయలు కాదు ఇచ్చిపోతావా. అయినా సరేనమ్మా, వందనాలు తల్లి, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నడిపిస్తాడమ్మా, ఇబ్బంది ఏం లేదమ్మా, సంతోషంగా. మరి మా పాస్టర్ నన్ను ఏం అడగడే అంటే ఎట్ట అడుగుతాను. మీరు ఏది ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా అడిపి దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడి దాని గురించి సరే వాళ్ళు ఎంత ఇచ్చినా పర్వాలేదు, రూపాయి ఇచ్చారా పర్వాలేదయ్యా, వాళ్ళకు కొందదే కావాలా, దాంట్లో నుంచి ఇచ్చారు, దాన్ని ఆశీర్వదించు, మన తిప్పలు మనం తర్వాత పడతాం. దేవుని సన్నిధిలో ఒక దైవజనుడికి నువ్వు ఏది అనుగ్రహించినా దాన్ని తప్పు పట్టకుండా దాన్ని ఆశీర్వదించి దానిని ప్రతిఫలముగా మీరు అనుభవించాలని సేవకుడు ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ లార్డ్. మీరు ఒక్క మాట చెప్పండి, ఒక అప్పంతో కడుపు ఎవరికైనా నిండుద్దా? ఒక అప్పంతో ఒక రొట్టెతో కడుపు నిండుద్దా? మరి ఈయన సగం రొట్టె తిని కడుపు నింపుకొని వాళ్ళ కుటుంబం నిండారులుగా ఆరాధించాడు అంటే ఈయన కడుపులో ఇంకా కొరత ఉంది, ఇంకా తినాలని ఆశ ఉంది, కానీ కొంచెమే ఉంది.
సేవకుడికి మనం ఇంత పెట్టాల్సిన పనిలే. నీ ఇంట్లో ఎంత తెచ్చి పెట్టాలి. అమ్మా పాస్టర్ గారికి మా ఇంటికి పిలుస్తాబ్బా, ఆయనకి ఈ కూర చేయాలి ఆ కూర చేయాలి. అసలు ఎవరు చెప్పి నీకు అన్ని కూరలు చేయమని? పచ్చడన్నం చేసిన కడుపుంటే తినొత్తంగా, కానీ నీ ఇంటికి పిలిచి అనుభవం నీకు లేదు. ఒక సేవకుని సేవకురాలని మా ఇంటికి పిలిచి ఈ నెలలో మా సేవకుడికి నేను భోజనం పెట్టాలనే మనసు నీ గుండెల్లో పొట్టట్లా. అది పుడితే నీ ఇంట్లో ఉన్న దరిద్రత అంతా తొలగిపోయింది యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. అంటే మన ఇంట్లో లేక అది కాదు నేను చెప్పేది. మన ఇంట్లో సమృద్ధి ఉంది, కానీ మీ కుటుంబాల్లో సమృద్ధి ఉండేటట్లుగా కొంచెం నీ సేవకుడి కొరకు ఖచ్చితంగా నువ్వు భోజనం పెట్టు. నెలలో ఒక్కసారైనా ఒక్క పూట అయినా కేటాయించుకొని, అయ్యా ఈ నెలలో ఒక్కరోజు ఈ ఒక్క పూట మా ఇంట్లో కొంచెం భోజనం చెయ్యా, నీ కొరకు కొంచెం భోజనం చేశాం. నువ్వు సాంబార్ కాదు పెరుగన్నం పెట్టినా కానీ తృప్తిగా తిని బయటకు వస్తాం. దాని అర్థం ఏంటంటే మీ ఇళ్ళలోకి వచ్చి ఏదో భోజనాలు చెయ్యాలని కాదు దాని ఆశ, మీ కుటుంబాలు దీవించబడాలని. యేసన్న గారు అదే చెప్పేవాడు. రే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ₹1 ఇస్తుంటే వద్దనద్దరా, ₹1 కానుకిస్తుంటే వద్దనద్దు, వాళ్ళకు ₹1 ఇచ్చిన తీసుకొని రా, ఆ ₹1 తీసుకొని వాళ్ళని ఆశీర్వదించండి రా అనేవాడు. మేము అనుకునేది ఆ ₹10 ఏం సరిపోతాయి కదా, 500 కానీ అని అనుకుంటే ఆ ₹10 వాళ్ళ ఇంట్లో దగ్గర నుంచి మనం తీసుకుంటే ఖచ్చితంగా వారి కుటుంబాల్లో సమృద్ధిని దేవుడిస్తాడు. ఆమేన్, ఆమేన్. యేసన్న గారు తినడానికి ఒక ఇంటికి వెళ్తే అన్నం తింటుంటే వాళ్ళ ఆయన వచ్చి ఉమ్మూసి గతి లేకుండా ఏం పని బాట లేనట్టు ఇళ్ళలో వచ్చి పందికొక్కులు తిన్నాడు తింటున్నారు అని అన్నారట. ఆ ఇంట్లో సమృద్ధి, ఆ సంవత్సరం పంట బండి సమృద్ధి వచ్చి ఒక ఎగస్ట్రా బస్తా మందిరాన్ని తీసుకొని వచ్చి వేసాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ ఇంట్లో ఉన్న దరిద్రం పోయింది యేసునామములో. మన ఇంట్లో సమృద్ధి ఉండాలంటే మనం ఖచ్చితంగా మొదటి ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వడం నువ్వు నేర్చుకో. ఖచ్చితంగా దేవుడి నిన్ను సమృద్ధి కలిగిన ప్రాంతంలో నిలబెట్టునుగాక. నెక్స్ట్ మూడవ మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపినటువంటి వస్తువులు పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనము, దేవునికి ప్రీతికరము, ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంగతి ఏమంటారంటే, సంగమా దేవుడు నాకు ఏమీ తక్కువ లేకుండా దేవుడు సమృద్ధితో నింపారు. మీరు ఇచ్చినవన్నీ నేను తీసుకున్నాను. మీరు ఎపఫ్రాతో పంపించినటువంటి వాటన్నిటిని నేను పొందుకున్నాను. నా అవసరతలు తీర్చబడ్డాయి, నా అక్కర్లు తీర్చబడ్డాయి. ఇప్పుడు అన్నీ ఆ మాటని మరల పౌలు ఏమంటాడు తెలుసా, మీరు నా అక్కర్లన్నీ తీర్చారు, నాకు ఏమీ తక్కువ లేకుండా చేశారు కనుక దేవుడు తన మహదైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములను దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పౌలు ఎక్కడున్నాడంటే చెరసాల్లో ఉన్నాడు. సంఘమేమో ఇంటి దగ్గర ఉంది. ఈ చెరసాల్లో ఉన్నటువంటి ఈ పౌలు దగ్గరికి సంఘములో నుంచి ఏమండి కొన్ని కార్యక్రమాలు, లేకపోతే భోజన పదార్థాలు, లేకపోతే ఏదైనా మీటింగ్, ఇదిగో నేను పలానా ఎఫెసీ సంఘం కట్టబోతున్నాను, కొలస్సీ సంఘం కట్టబోతున్నాను అంటే ఆ సంఘానికి కావలసినటువంటి అమౌంట్, కావలసిన డబ్బులు వీరు పంపిస్తూ ఉన్నారట. మీరు పై వచ్చిన కూడా చదవండి, 15-16 చదవండి. నా శ్రమలో మీరు పాలు పొంది ఫిలిప్పీలారా, నేను సువార్త బోధింప ఆరంభించినప్పుడు, మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు, ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. ఏలయనగా చూడండి, దెస్సలోనికలో కూడా వారు మాటి మాటికి నా అవసరతలు తీర్చారు. స్తోత్రం చెప్తాను గట్టిగా. మాటికి
అబ్బా ఒక కానుక వచ్చడమే కాదు, మరలా ఇన్ని ఆడెత్తాం, ప్రతి కోటానికి ఆడెత్తాం, ప్రతి మీటింగ్కి ఆడెత్తాం, ప్రతి సంబరానికి మనం ఆడెత్తాం అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. ఆ నెల ఇవ్వడమే చాలా కష్టంగా తలా తోకమవుతుంటే, ఆ దశమ భాగం ఆ కానుకనే ఇవ్వడమే చాలా కష్టం అవుతుంటే, మళ్ళీ మాటికి ఇవ్వడం అంటే ఎట్టా? పౌలు ఏమంటారంటే, మీరు మాటికి నాకు ఇస్తా ఉన్నారు, నాకు తక్కువ కాకుండా చూశారు, దేవుడు మీకు ఏమి తక్కువ కాకుండా మీ కుటుంబాన్ని పోషించును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. దేని కొరకంటే, నేను ఖాళీగా ఇంట్లో ఉండి సుఖంగా సౌఖ్యంగా బ్రతకట్లేదు. సువార్త పని భారం నేను మోస్తున్నాను, ఆ భారం మీరు మోస్తున్నారు గనుక అవసరతలు తీరుస్తున్నారు. సువార్త పనిలో ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కర్లు ఉన్నాయి, వీటన్నిటిని మీరు తీరుస్తూ ఉన్నారు. ఈ సువార్త విషయంలో అనేకమైన భారం మీరు మోస్తా ముందుకెళ్తున్నారు. అందుకని నాకు మాటికి మీరు సహాయం చేస్తున్నారు. మాటికి అనే పదం చాలా అద్భుతం అనిపించింది నాకు. మాటికి అంటే ఓరగోరగా దేవునికి ఇవ్వాలంటే ఎవరైనా ఇస్తారండి? మాట్లాడంటే ఎవరు గట్టిగా? దేవునికి ఓరగోరక అమ్మాయి ఏమన్నా మీటింగ్ జరుగుతుంది అంటే నిన్నేగా ఇచ్చింది కానుక, మరలా ఇప్పుడు మమ్మల్ని అడుగుతాయి అందమే, అబ్బాయి మమ్మల్ని అడుగుతాయి అందయ్యా నువ్వా అని అడుగుతారు. మాటికి ఇచ్చారట సంఘం. మాసిదోనియ సంఘం అంటే బైబిల్ ఏం చెప్పిందండి? నిరుపేద సంఘం. అంటే మనకంటే పేదోళ్ళని, మనం పేదలుగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా లేలి అని చెప్దాం. అంటే అందరు ధనవంతులే, ఎవరు లేరుగా మరి పేదలు నుండి అయ్యానే పేదలు అయ్యంటే అక్కడ అనేవాళ్ళు. మీరందరూ సమృద్ధిగానే ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఇంకా సమృద్ధిగా దేవుడు మీ కుటుంబాలు నింపును గాక. ఆమేన్. మరి ఇంత సమృద్ధిగా ఉన్నప్పుడు మాటికి సేవకుడు అవసరతలో మనం పొందాలి. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు అవసరతలు అంటే సేవకుడికి ఏదో అని కాదు. ఇదిగో ఈ మైక్ ఒక పాస్టర్ గారికి కొనిపించు, 14,500 అయింది ఈ మైక్. నేను కానుకని పుట్టినరోజుకి గిఫ్ట్ అని ఒక పాస్టర్ గారు పంపించాను. దేవుడు ఆ పాస్టర్ని దీవించును కాక. ఆమెను చెప్పను కదా, కొంచెం బిగ్గరగా చెప్పు. ఇది నేనేం అడగల, నాకు ఈ మైక్ కావాలి బాబు పాస్టర్ గారు, నాకు ఈ మైక్ అంటే బాగా ఇష్టం. నేనేం అసలు అడగల, నాకు ఈ మైక్ మీద లేదు, నాకు బాక్సుల మీద ఉంది ఆశ. మంచి బాక్సులు కొనాలని మాత్రం మైండ్లో చాలా రోజులు తిరుగుతుంది. ఎందుకంటే ఆ బాక్సులు బర్ర అంటున్నాయి, వాటికి మాట్లాడాలంటే గొంతు నొప్పి వస్తూ ఉంది. గట్టిగా అరిస్తేనేమో ఏందిరా నాయన ఈ రకంగా అరుస్తున్నారు మీరు అనుకుంటారు. నాకేమో సౌండ్ లేక గొంతు పోతా ఉంది, నా బాధ. అందుకని ఒక మంచి 2 బాక్సులు ఉంటే కొంచెం బాగా గంభీరంగా ఉంటుంది. ఒక 2 నాకున్నా, ఒక 2 మీకున్నా, ప్రశాంతంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అని నా ఆశ అయితే మా బాక్సుల మీద ఉంది. ఈ మైకుల మీద వీటి మీద నాకేం పెద్దగా లేదు, ఎందుకంటే మంచి మైకులే ఉన్నాయి కనుక. కానీ నాకు తెలియకుండానే ఒక పాస్టర్ గారు దాన్ని కొని ఒక గిఫ్ట్ ఇచ్చి, పాస్టర్ గారు ఇది మీరు వాడండి, ఇప్పుడు ఇది వెస్సులన్న వాళ్ళు, రమేష్ అన్న, అబ్రామ్ అన్న, ఆనంద్ అన్న, పెద్ద వాళ్ళు అందరూ ఇవి వాడుతున్నారు, నువ్వు వాడు అని ఇచ్చి. నేను సరే ఓకే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నాకెందుకు ఇంత పెద్ద మైక్ అని నేనేం అనలేదు. చాలా వందనాలు అయ్యా, చాలా సంతోషం అని చెప్పి తీసుకుని వాడుతున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేనేమి ఇది కోరుకోవాలా, కానీ దేవుడు ఇచ్చాడు. కోరుకున్నది ఇంకా రాలా, అది బాధ, అది వస్తుందిలేండి. స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, మనకి ఏది కావాలో అది ఇస్తాడు. ఆమేన్. నాకు లైట్లు కావాలని మనసులో చాలాసార్లు ఆలోచించే అబ్బాయి కొనలేమని మన వల్ల కాదని వదిలేసా. మళ్ళీ తర్వాత కాదు, లైట్లు మన మీటింగ్లకు లైట్లు కావాలని ఆశపడ్డా. ఒక 10,000 ఖర్చు పెట్టి ఒక 5 లైట్లు కొన్నా. తర్వాత ఒక అన్న ఇంకొక 10,000 ఇచ్చి ఇంకొక 5 లైట్లు కొనిపించాడు. కుర్చీలు కావాలని మనం చాలాసార్లు ప్రార్థన చేసాం, స్తోత్రాలు చెప్తా ఉన్నాం. సరేలే ఎంతోమంది ఇస్తామంటారు, మళ్ళీ వాళ్ళ వెనక పేర్లు శిల్పాలతో చెక్కాలంటున్నారు, ఇది మన కుదిరే పని. కానీ కుర్చీలు ఎట్టగట్ట వాళ్ళే ఉంటారు అనుకున్నా. మరలా తర్వాత ఒక తల్లిగారు కాదయ్యా ఇదిగో కుర్చీలు కొనని ఒక తల్లిగారు ఒక 5,000, ఒక తల్లిగారు ఒక 2,000 కానుకలు ఇచ్చాను. నేను అడగకముందే దేవుడు ఇస్తున్నాడు, దాన్ని నేను ఎప్పుడు కాదని అంటలా. కానీ ఒక సేవకుడి అవసరతలు సంఘంలో ఉన్న వ్యక్తి తీరుస్తున్నప్పుడు ఆ సేవకుని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తూ ఉంటే సంఘము కూడా ఆశీర్వదించబడుతుంది. ఆమెన్, ఆమెన్. నిస్వార్థంగా దేవుడిచ్చిన ఒక్కొక్క రూపాయి వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా, వ్యర్థంగా కాలక్షేపం చేయకుండా ఒక్క రూపాయి అయినా
వ్యర్థంగా వాడకుండా దేవుని సన్నిధిలో యథార్థంగా చెప్పగలను. దేవుని పని కొరకు కష్టపడుతూ ఉంటాను. ₹1 దాచిపెట్టి ₹1 ఖర్చు పెట్టే స్వభావం మనలో లేదు. దేవుని కొరకు ₹1 యథార్థంగా. ఒక మంచి చెప్పులు కొనాలన్నా ఆలోచిస్తాను, 100 సార్లు ఆలోచిస్తాను. కొన్నాం, అంత సమయంగా నేను చెప్పులు కొన్నాం, బట్టలు కొన్నా, ఏమి కొన్నాం. నేను ఫోన్ కొనలేదు ఇంతవరకు, ఒక ఫోన్ కొనలా. మీకు తెలుసో తెలియదు ఫోన్. ఒకసారి సలోమాన్ అన్న ఒక చిన్న ఫోన్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. కొంతకాలం దేవుని పరిచయంలో వాడబడింది. ఆ తర్వాత ఇన్ఫోనెక్స్ కొనిపించాడు. ఆ తర్వాత మరలా ఇదిగో మొదన్న ఒక ఫోన్ ఇచ్చాడు, దాన్ని వాడుతున్నాను, శాంసంగ్. అది హ్యాంగిల్ అవుతా ఉంది. మరి దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టి. నేను ఒక పాస్టర్ గారు నాకు ప్రార్థన ఏం కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రభు నాకు ఇది అవసరం, ఖచ్చితంగా చేయాలి. దేవుడు ఖచ్చితంగా దానికి ఏదో ఒక రకంగా ఇస్తా ఉన్నాడు. మరి నేనేమంటానంటే, నీ రూపాయి నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడితే, ఆ రూపాయి మందిరంలో వాడబడితే ఖచ్చితంగా ఆ రూపాయి నీ కుటుంబానికి ప్రయోజనకరంగా దేవుడు మారుస్తాడు. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి అందరు గట్టిగా, హుషారుగా చెప్పండి. ఇక్కడ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు నా సమస్త విషయంలో నాకు సమృద్ధిని కలుగు చేసావు కనుక, నాకు కావలసిన వస్తువులన్నిటిని పంపించావు కనుక, నాకు ఏమీ తక్కువ లేకుండా చేశావు. దేవుడు మీకు ఏమీ తక్కువ లేకుండా మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఒక దైవజనుడిగా నిండు మనసుతో నేను కోరుకుంటున్నాను, మీరు చిన్న బిడ్డలైన చాలని పరిస్థితులు మీకున్న, మీ చేతుల్లో డబ్బులు లేకుండా మీరు కుటుంబాన్ని నడిపించుకుంటున్నా, సంఘంకి వచ్చినా, ఏదైనా ప్రార్థన పెట్టినా, ఏదైనా మీటింగ్ పెట్టినా, మీరు చేయగలిగిన పని, మీరు పెట్టగలిగిన ఖర్చు ఖచ్చితంగా నిస్వార్థంగా మీరు పెడుతున్నారు కనుక, నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. నేనేమో పాస్టర్లకి కొన్ని వాటికి సంబంధించి నేను పెడతా ఉంటాను. మన అన్నోళ్ళు భోజనాలకి, ఏదైనా ట్రాక్టర్లు బాగుట్లు వాటికి, ఏమైనా డ్రింకులు, మనం తాగడానికి డ్రింకులు తాగుతూ ఉంటాం. తాగరా మీరు? ఇంకో గ్లాసు పోయి అంటారే, ఆ గ్లాసులు అవి తాగుతూ ఉంటాం. ఇవన్నీ ఎవరు సరఫరా చేస్తూ ఉంటారంటే అన్నోళ్ళు. వాళ్ళకున్న దాంట్లో ఉండి లేక, డబ్బులు ఉన్నా లేకపోయినా పాపం వాళ్ళు సరఫరా చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా మనకున్న దాంట్లో దేవుని సన్నిధిలో మనం కష్టపడుతూ ఖర్చు పెడుతున్నాం కనుక, మన కుటుంబాలలో దేవుడు సమృద్ధిని దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాలను ఆ విధంగా కొరత లేకుండా ఆయన మీకు తోడై ఉండి, ఏమీ తక్కువ కాకుండా దేవుడు మిమ్మల్ని సమృద్ధితో నింపి నడిపించునుగాక. అందరూ మోకరించండి.